దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, దైవజనరాలకి, అలాగే నా ముందు చక్కటి వర్తమానము తన కీర్తనలతో సంఘాన్ని నడిపించిన ఆనోకు గారికి, నా జత పని వారికి, వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి, ఈ వార్షికోత్సవపు తండ్రి సభలో మీ పిల్లలకు కావలసిన వర్తమానం తండ్రి రాకడకు సంబంధించిన సందర్భం తండ్రి ధ్యానించుచుండగా మాతో మాట్లాడండి. ఎవరునూ శ్రోతలుగా ఉండి వెళ్ళిపోక వినబడుతున్న మాట మీదన గ్రహించి గౌరవించి వారు తలదించి తండ్రి వారి జీవితాల్లో ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలో, జరగబోతున్న వివాహ మహోత్సవానికి సంఘము తండ్రి ఎలా సిద్ధపడాలో కొన్ని సంగతులు నేర్పించండి తండ్రి. వారికి అర్థమయ్యేలా చెప్పేలా తండ్రి నన్ను వాడుకోండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. విదేశాల్లో ఉండి ఏ సహోదరులు అయితే తండ్రి మమ్మల్ని ఆహ్వానించమని తండ్రి వారు కోరారో ఆ బిడ్డలను కూడా తండ్రి మీరు ఆశీర్వదించి వారి పరిచయను కూడా బలపరుస్తారని కోరుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? వినబడుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయి? ఇదేమైనా కట్టేచ్చా? కట్టేసి నా మాటలందరికీ స్పష్టత ఉందా? ఓకే. నిర్గమకాండము, అందరూ వాక్యం తీయాలి. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం సుమారు మొదటి 8 వచనాలు ఎవరైనా చదవండి. నిర్గమకాండం మొదటి అధ్యాయం 12వ అధ్యాయం మొదటి 8 వచనాలు. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునేవారు. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన వాడును వాని పొరుగువాడును దాని లెక్క చొప్పున దాన్ని తీసుకునేవారు. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునేవారు. గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనను దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబములు తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవాలి. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూస్తూ వినండి. ఇటీవల కాలంలో బైబిల్ని నిర్లక్ష్యం చేసే తరాలు ఎక్కువైపోతున్నాయి. నేను మిమ్మల్ని అనడం లేదు, అందరిని అంటున్నానే. ఎంటైర్ క్రిస్టియానిటీ ఆరాధన చేస్తున్నా మంచిదే, కానీ ఆరాధన చేస్తున్నప్పుడు దయచేసి బైబిల్ని అలా కాళ్ళ దగ్గర పెట్టి ఆ బైబిల్ ముందు నిలబడి మీరు ఆరాధన చేయగలరు. అలా చేసిన ఒకటి, చేయకపోయిన ఒకటి. మీరు ఆరాధన అలా చేస్తే దానివల్ల ఒరిగేది ఏమి లేదు. ఎందుకంటే మనం బైబిల్ను గౌరవించలేని ఆరాధన దేవుడు లెక్కల్లోకి తీసుకోడు.
బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టి మీ కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టి మీరు పైన ఆరాధన చేయకండి. బైబిల్ని గౌరవించాలి. ఎందుకు బైబిల్ని గౌరవించాలంటే దేవుడు నీతో మాట్లాడే ఒకే ఒక్క ఛానల్, దారి ఏదైనా ఉందంటే వాక్యం. ఆ వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఎన్ని భంగ్యములు చేసినా వాక్యపు పరిధి దాటి మనం దేవుడిని ఎక్కిరించే వాళ్ళం. కాబట్టి వాక్యమే ఫైనల్ అథారిటీ. వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. వాక్యం ద్వారానే ఆరాధన, వాక్యం ద్వారానే మనం దేవుడితో మాట్లాడే ప్రయత్నం, దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం జరుగు. ఇప్పుడు మనం వాక్యాన్ని చదివాం. చాలా మంది బైబిల్ని క్యారీ చేయకుండా పట్టుకు రాకుండా సంఘాలకు వస్తాం. మనం వచ్చేదేమి కళ్యాణ మండపాలకు కాదు కదా, మనం వచ్చేది సంఘానికి, దేవుని వాక్యాన్ని వినడానికి. బైబిల్ లేకుండా సంఘానికి వస్తున్నారంటే ఏం విందామని. పైగా ఈ ట్రెండ్లో వచ్చిన ఒక దురలవాటు ఏంటంటే మొబైల్లో వాక్యం చూస్తారు. అది తప్పు. ఎందుకంటే మీ మొబైల్ ఎంత పరిశుద్ధమైందో అందరికీ తెలుసు. అందులో కూడా మీకంటూ ఒక సొంత బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ని ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలి? ఈ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. చాలామంది ఇలాంటి గెస్ట్ స్పీకర్స్ ఎవరైనా దైవజనులు వచ్చినప్పుడు సంఘంలో ఉన్న అలవాటు లేదా సమాజానికి ఉన్న అలవాటు ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు. మంచిదే, చేయించుకోండి. కానీ ఆ చేయించుకునేటప్పుడు వాళ్ళు అడిగే మాట ఏంటంటే, దేవుడు మా గురించి ఏమన్నా మీతో చెప్పాడా అని అడుగుతారు. మీ గురించి మాకేమీ చెప్పడు. మీరు పదే పదే ఏదో చెప్పాడంటే ఏదో చెప్పేస్తాం. ఆయన ఏం చెప్పడు. ఆయన చెప్పేది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్క రూట్ ఉంది. ఏంటి చెప్పండి? వాక్యం ద్వారా చెప్తాడు. ఎలా చెప్తాడు? ఇప్పుడు ప్రశ్న, ఆయన వాక్యం ద్వారా ఎలా చెప్తాడంటే మీరు ఆల్రెడీ సంసారంలో నలిగిపోతున్న తల్లులు ఇక్కడ ఉంటారు. మీ భర్త వలనో, అత్త వలనో, మీ కుటుంబం వలనో ఏదో ఒక సమస్యలో మీరు పడిపోయి సమాజంలో మీ సంసారంలో నలిగి యాసారిపోతారు. రెండవది, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి అన్యాయంగా స్నేహితుల చేత లేదా పెట్టుబడిదారుల చేత మోసపోయిన వ్యాపార వ్యక్తులు ఉంటారు ఇక్కడ. మూడవది, యవ్వన జీవితంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం రాక జీవితాన్ని సిందరవందర చేసుకునే యవ్వనస్తులు ఉంటారు. మీరందరూ ఇప్పుడు దేవుడు ఏదో ఒకటి ఈ సభలో మాతో మాట్లాడతారని వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇప్పుడు ప్రత్యేకించి మీ సమస్యకు దేవుడు ఎలా సమాధానం ఇస్తాడంటే మళ్ళీ చెప్తున్నానండి, సంసారంలో నలిగిపోతున్న తల్లివైతే ఆల్రెడీ నీలాగే సంసారంలో నలిగిపోయిన తల్లులు బైబిల్లో ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? మీకన్నా ఘోరాతి ఘోరంగా సంసారంలో చచ్చిపోయేంత పరిస్థితులు వచ్చి ఏడ్చి యాసారిపోయిన తల్లులు సంసారంలో ఉన్నారు. ఆ సంసారంలో నలిగిపోయిన తల్లుల్ని ఈ బైబిల్లో చదివితే ఆ రోజు వారిని వాదార్చిన దేవుడు ఆ సందర్భాన్ని నువ్వు చదివినప్పుడు నిన్ను కూడా నేను వాదారుస్తానని ఒక ధైర్యం ఇస్తాడు. చూసారా? అది మాట్లాడడం అంటే. రెండవది, వ్యాపారంలో నలిగిపోయి ఏం చేయాలో అర్థం కాక తర్జన అవుతున్న మీకు బైబిల్లో దేవుడు ఏమని మాట్లాడతాడంటే యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. అంటే నీ వ్యాపారంలో సక్సెస్ రేటింగ్ నువ్వు చూడాలి అంటే దానికి ఒకే ఒక్క రూట్ ఉంది. ఏంటి చెప్పండి? యథార్థంగా చెయ్యి. అది నువ్వు ఫాలో అయితే దానిలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకా యవనస్తులు అయితే ఆ కోరికల్ని ఎలా అదుపు చేయాలి, వాటికి ఎలా కళ్ళి వేయాలి, ఎలాంటి విషయాల్లో నుంచి మనం పారిపోవాలి, ఇలాంటి విషయాల్లో ఎలా మనం ఎదుర్కోవాలి, ఇలాంటి సంగతులు మనకన్నా ముందుకు ఎదుర్కొన్న అనేక మంది యవనస్తులు బైబిల్లో ఉన్నారు. అవి చదివితే ఆ సందర్భంలో నువ్వు ఎలా వాటిని డీల్ చేయాలి నీకు అర్థమవుతుందంటే వాక్యం ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడు. మనకన్నా ముందు ఈ పరిస్థితులు కూడా నడిచిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భాలు చదివితే ఆ సందర్భాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఇది వాక్యం ద్వారా మాట్లాడడం అంటే. ఇంకా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక సందర్భం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, రచయిత ఉంటాడు. ఆ సందర్భంలో కొందరు వ్యక్తుల కదలికలు ఉంటాయి. ఆ కదలికల వెనకాల పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. ఆ నడిపింపుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఆ సందర్భం నీకు అర్థమైతే ఈ రాత్రి వర్తమానపు వాక్యం ద్వారా కూడా దేవుడు నీతో చెప్పండి మాట్లాడతాడు. అంతేగాని నేను వాక్యం చదవను ఏమి చేయని రాత్రికి నాతో మాట్లాడు ప్రభు అంటే తన్మయత్వంలోకి పోతావు. మళ్ళీ చెప్తున్నా,
అలాంటి ప్యాగన్ ప్రాక్టీసులు బయట ఉన్నాయి, అంటే అన్యజన అలవాట్లు బయట ఉన్నాయి. మనకు ఒకే ఒక్కటి అంత్య దినాలు, అంటే అంత్య దినాలకి అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో దేవుడు ఎలా మాట్లాడతాడు? దినముల అంతమందు తన కుమారుని ద్వారా సంపూర్తి చేసిన ఈ వాక్యం ద్వారానే దేవుడు చెప్పండి మాట్లాడతాడు. అందుకే ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు, దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. అన్నిటికన్నా ప్రథమ స్థానం ఇందాక అయ్యగారు చెప్పినట్టు వాక్యం అనే ఆహారానికి పెద్ద పీట వెయ్యాలి. ఇప్పుడు వాక్యం వినే గడి, ఇప్పుడు సందర్భం చదివాం. ఏంటి ఈ సందర్భం? ఇది నిర్గమాకాండం. నిర్గమాకాండం అని ఎందుకు పెట్టారు? దానికి పేరు ఎందుకు పెట్టారంటే ఎర్ర సముద్రం దాటిపోయే ఒక సన్నివేశం ఉంది, ఇంకా ఐగుప్తిని దాటిపోయే ఒక సన్నివేశం ఉంది, ఇంకా ఐగుప్తి ప్రభుత్వాన్ని బయటికి దాటొచ్చిన అంటే ఇన్ని దాటేసే సందర్భాలు ఉన్నాయి కనుక దాటిపోయే సందర్భాలకు సంబంధించిన పుస్తకం కనుక దాని పేరు చెప్పండి నిర్గమకాండం. నిర్గమము అంటే దాటిపోవుట. అందుకే ఇన్ని దాటిపోయే సందర్భాలు ఉన్నాయి కనుక ఈ పుస్తకానికి పెట్టిన పేరు ఏంటంటే నిర్గమకాండం. నా మాటలు అర్థమవుతున్నాయిగా? అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. 10:30 అయింది. ఇది లాంగ్ సబ్జెక్ట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏం రాస్తున్నాడు ఇక్కడ? 12వ అధ్యాయం మొదటి వచనం, మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చాడు. ఐగుప్తి దేశంలో ఉండగా ఏంటి? ఐగుప్తి దేశంలో ఉండగా అన్నాడంటే వాళ్ళు అక్కడ ఉండరా? ఉండకూడదా? దీన్నే సందర్భానుసారంగా అర్థం చేసుకోవడం. సందర్భానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే ఏమవుద్ది? పెడార్థం అవుద్ది. పెడార్థం అవుతే ఏమవుద్ది? బైబిల్ వార్నింగ్ ఇచ్చింది ఏముందో తెలుసా? ఇందులో ఒకటి కలిపినా ఒకటి తీసినా ఎవడైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఇందులో ఉన్న డిసీజులు అంటే వ్యాధులన్నీ వాడి మీదకి రప్పిస్తానన్నాడా లేదా? అందుకే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమైతే అర్థమైంది అనాలి, అర్థం కాకపోతే అర్థం కాలేదనాలి. మనకి తెలిసి తెలియని వివరణ ఇస్తూ వాక్యం దగ్గర కూర్చుంటే ఇందులో ఉన్నవన్నీ తెచ్చి మన నెత్తి మీద పెట్టి రుద్దేయడం జరుగుతుంది. దేవుడు గుర్తుపెట్టుకుని. అందుకే దేని దగ్గరైనా నిర్లక్ష్యంగా ఉండండి తప్ప వాక్యం దగ్గర దయచేసి ఉండొద్దు. పౌలు గారు వాక్యం విస్తరించి మాట్లాడుతుంటే ఒక పడుచువాడు కిటికీలో కూర్చుని వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోయాడు. ఆడు ఎంత నిద్రమోహం కూడా అంటే పౌలు గారే వాక్యం చెప్తుంటే నిద్రపోయడానికి ఆయన ఏమనాలండి? ఆ వాక్యం చెప్తుంటే అక్కడి నుంచి పడ్డాడు. పడితే ఏమైంది? చనిపోయాడు. పౌలు గారు అక్కడ ఉన్నారు కనుక పౌలు గారు బతికించేశారు. ఇప్పుడు పౌలు గారు ఎవరు లేరు, ఇక్కడ ఉన్నారా? పౌలు గారు అక్కడ ఉన్నారు బతికి, అంటే వాక్యం చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుద్ది చెప్పండి? అది అన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైగా దీన్ని ఎలా పడితే అలా తిప్పితే మన ఆత్మలకి మన శరీరానికి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు అర్థం చేసుకుందాం ఏంటి దీని సందర్భం. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో, అంటే సందర్భాలు చూడకపోతే ప్రమాదాలు జరుగుతాయి అంటే జరుగుతాయి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎప్పుడు రానంత జనాంగం చర్చికి ఎప్పుడు వస్తారు చెప్పండి? 31st నైట్కి వస్తారు. డిసెంబర్ 31st వస్తారా? రారా? చర్చి నిండిపోతుంది, టెంట్లు నిండిపోతాయి, బయట నిండిపోతాయి, కుర్చీలు నిండిపోతాయి, అన్ని నిండిపోతాయి. ఎందుకంటే ఈ ఏడాది అంతా గాలి తిరిగాం ప్రభువా, నీ బలమైన రెక్కల చాటును మమ్మల్ని కాపాడు, మళ్ళీ ఏడాదికి ఒకసారి నీ దగ్గరకు వస్తున్నాం, మళ్ళీ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడుతాం అనడానికి మాకు ధైర్యం ఇచ్చి ఒక లైసెన్స్ బిల్ ఇవ్వు. ఆ లైసెన్స్ బిల్లే చెప్పండి వాగ్దానం కార్డు. నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకం కాదు, వాగ్దానం కార్డులు తీసుకోవద్దంటలేదు, కానీ వాగ్దానం కార్డులకు కూడా సందర్భం ఉంటుంది. అది నా మీనింగ్. మీరు అర్థం చేసుకుంటే అపార్థం చేసుకుంటాను. అయితే ఈ వాగ్దాన కార్డులు తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా వస్తారు 31st నైట్కి. పాస్టర్ గారికి, దైవజనులకి ఆ రోజు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొత్తోళ్ళు పాతోళ్ళు అందరూ మిళితమై ఉంటారు. పైగా సరిగ్గా 12 అయ్యే లోపు అందరికీ లవ్ ఫీస్ట్ పెట్టాలి. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందు. ప్రేమ విందు అంటే కక్క ముక్క డొక్కే లేదా ప్రేమలా ఉంటుంది. ఆ రోజు నైట్ ఆ బడాకాని అరేంజ్ చేయాలి. అందరూ అన్ని చర్చిలో జరిగే చెప్తున్నాను. భోజనాలు పెట్టాలి, ప్రేమగా పలకరించాలి, ఏడాది ప్రార్థన చేయాలి, నూతన సంవత్సరం ప్రార్థన చేయాలి, ఇవన్నీ చేయాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక ధైర్యానికి ఒక వాగ్దానం కార్డు ఇవ్వాలి. ఇంత తతంగం అంతా ఎవరి మీద ఉంటుంది? ఒత్తిడంతా పాస్టర్ గారి మీద ఉంటుంది. పాస్టర్ గారు ఇన్ని పనులు చూసుకోవాలి. పైగా కొంతమంది పాస్టర్ గారులు ఏం చేస్తారంటే ఇన్ని పనులన్నీ వాళ్ళే దగ్గరుండి డబ్బులు ఖర్చు పెడతారు కనుక ఈ మార్కెట్లో కొనాల్సిన ఖర్చులకు సంబంధించిన ఖర్చులు కూడా ఇలా కొనడానికి, వస్తువులు కొనడానికి వీళ్ళు వెళ్తారు. ఆ వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఒరే అబ్బాయి, ఇదిగో సాయంత్రం వచ్చి నేను వాగ్దానం కార్డులు అడుగుతాను, ఇవి జాగ్రత్తగా ఉంచురా, ఇవన్నీ ఆడవారి కార్డులు, ఇవి మగవారి కార్డులు, కొంచెం జాగ్రత్తగా ఉంచి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతానని చర్చిలో ఉన్న ఒక కంగారు కుర్రగాడికి పాస్టర్ గారు ఆ వాగ్దానం కార్డులు బాధ్యత అప్పగించాడు. చర్చిలో కొంతమంది కంగారు కుర్రగారులు ఉంటారు, గుర్తుందా? వీళ్ళు
వాక్యం చెప్పే ముందు బరకాలు వేస్తారు, కుర్చీలు వేస్తారు, పాస్టర్ గారికి కావాల్సిన అన్ని అరేంజ్ చేస్తారు. వాక్యం చెప్పే టైంకి మాయమైపోతారు. అది జబ్బేలకి. కొంతమంది ఇక్కడ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మామూలుగా చెప్తున్నారు, అన్ని బాగానే సెట్ చేస్తారు. వాక్యం చెప్పే టైంకి ఏమైపోతారు? మాయమైపోతారు. అదేం రోగం అంటే అదే రోగం. నన్ను బరకాలు వేయొద్దని కాదు, కుర్చీలు వేయొద్దని కాదు, నువ్వు అన్నిటికన్నా గొప్ప సంగతి చెప్పినా వాక్యం చెప్పేటప్పుడు కాస్త కూర్చొని విను. నీలాగే మార్తమ్మ యేసుప్రభు ఇంటికి వచ్చాడని చాలా వండేసిందంట. వండేస్తే ఆయన ఏమన్నాడు? బాగా వండావన్నాడా? నా నోట్లో ఏం పెట్టాలని చూస్తున్నావు తప్ప నా నోట్లోంచి ఏమొస్తుందో చూస్తున్నావా మార్త అని తిట్టాడా లేదా? అంటే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. బాగా వినాలి. ఈ కంగారు కురగాడు ఎవరైతే ఉన్నాడో, ఈ కంగారు కురగాడికి పాస్టర్ గారు అప్పగించి, ఒరే సాయంత్రం వచ్చి మళ్ళీ వాగ్దానం కార్డులు అడుగుతాను జాగ్రత్తలు అంటే, ఈ వాగ్దానం కార్డులు తీసుకున్న కంగారు కురగాడు, కంగారుడు కదా, కలిపేశాడు. ఆ మాట పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు చెయ్యి అంటారని చెప్పలేదు. పాస్టర్ గారికి తెలియక వచ్చి ఆయన తెలియక ఎవరు వాగ్దానం కార్డులు వాళ్ళకి పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తుంటే ఆడవారి కార్డులు మగవారి కార్డులు మిక్స్ అయిపోయినాయి. అందులో ఒక పెళ్లి కాని కుర్రోడికి వాగ్దానం కూడా వచ్చింది. ఆ వాగ్దానం కార్డులు ఎలా ఉంది? వచ్చే ఏడాది గర్భవతి అవుతావు అని వచ్చిందాడు. అవుతాడాడు? చేస్తాడాడు? అవుతాడా? ఇప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు ఆడ వాగ్దానం కార్డు అది ఎలా అప్లై చేసుకున్నా అప్లై అవుతాడు. అప్పుడే మనకు కావాల్సింది చెప్పిన సందర్భము అంటారు. సందర్భం అంటే ఆ మాట ఎక్కడిది? ఆదికాండంలోనిది. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాము ద్వారా శారమ్మకు చెప్తున్నాడు. దీన్నే సందర్భం అంటారు. అంటే ఒక వాక్యాన్ని మన చదువుడు పెడార్థం చేయకూడదు. అంటే నువ్వు వాగ్దానం కార్డు తీసుకో, ఇంటికి వెళ్ళు, దానికి ఒక అధ్యాయం ఉంటుంది, దానికి వచనాలు ఉంటాయి, దానికి ఒక పుస్తకం ఉంటుంది, అక్కడ కొందరు వ్యక్తులు ఉంటారు. అవన్నీ చదివిన తర్వాత ఎందుకు ఆ సందర్భాన్ని చదవాలని అర్థం చేసుకో. మరి పాస్టర్ గారు ఈ వాగ్దానం కార్డులో ఈ ఏడాదికి గర్భవతి అనే ఈ వాక్యాన్ని ఎందుకు వేసాడంటే, ఆ రోజు శారమ్మను వాదార్చిన దేవుడు. చెప్పండి, పెళ్ళైన తల్లులకి పిల్లలు పుట్టిన తల్లులు ఎవరైతున్నారో మీకు కూడా దేవుడు పెట్టినేస్తాను ఇంటెన్షన్తో బహుశా ఆయన వేసుంటాడు. దాన్ని ఏం చేస్తారు? కలగాపులకం చేస్తే ఏమవుద్ది? రక్షించాల్సిన వాక్యమే చెప్పండి, పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం అవుతుంది. అందుకే ప్రతి దానికి సందర్భం. ఇప్పుడు సందర్భం ఏంటి? సందర్భం అంటే మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా తెలియజేశారు. ఐగుప్తీ దేశంలో ఉండగా అన్నాడంటే వాళ్ళు అక్కడ వారు కారు, వాళ్ళ ఆ దేశ పౌరులు కారు, ఆ పౌర హక్కులు వాళ్ళకి సంబంధం లేదు. అయినా అక్కడ గుప్పడి మెతుకులు తినడం దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలంటే వాళ్ళ ఆ దేశ పౌరులు కారు, పైగా అన్య జనాంగం మధ్య బతుకుతారు. అన్య జనాంగం పేరు ఐగుప్తి. ఎవరు? ఐగుప్తి. ఇశ్రాయేల్ అనగానే దేవుని ప్రజలు, అన్య జనాంగం అనగానే ఈ సందర్భంలో ఐగుప్తి. ఈ ఐగుప్తీల మధ్య ఇశ్రాయేల్ పోతున్నారు. వారు అక్కడ ఉండగన్నారంటే వాళ్ళు అక్కడ వారు కాదు. కొంచెం సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాం గారు తెలుసా తెలీదా? తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దాన పుత్రుని ఇచ్చాడా? ఆ వాగ్దాన పుత్రుడి పేరేంటి? ఇస్సాకు. ఇస్తానన్నవాడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు? 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. బాగా వినాలి. ఇస్తానన్నవాడు వాగ్దాన పుత్రుని ఇస్తాను 25 సంవత్సరాలు చెప్పి ఇలా అన్నాడు, పై నక్షత్రాలు చూడు, కింద ఇసుకరేణులు చూడని. 25 సంవత్సరాలను దేన్ని చూస్తూ బతికమని చెప్పాడు తెలుసా? నక్షత్రాలని ఇసుకరేణులు చూస్తూ బతకమన్నాడు. 25 సంవత్సరాలకు బిడ్డలు ఇవ్వలేదు. వెంటనే బిడ్డలు ఇస్తే ఏమవుద్దంటే బిడ్డలు ఇలువ తెలియదు. వెంటనే బిడ్డలు పుట్టేసరి ఏం చేస్తారు చెప్పనా? ముక్కాలు నానమ్మదే, రంగాలు నాందే, జుట్టాలు అమ్మది, ఈ ముచ్చట్లు ఎక్కువైపోతాయి. అదే బిడ్డలు లేక పుట్టి ప్రార్థన చేస్తే తర్వాత ఎప్పుడో బిడ్డ పుట్టారనుకోండి, వచ్చిన వాళ్ళందరికీ ఆలస్యంగా పుట్టిన తల్లిదండ్రులు ఏం చెప్తారో తెలుసా? ఈడు దేవుడి వల్ల పుట్టినోడండి. అబ్రహాము నోట అయినా ఈ రోజు నీ నోట నా నోట రావాలన్నా బిడ్డలు వెంటనే పుట్టకూడదు. మరి ఎప్పుడు పుట్టాలి చెప్పండి? ఆలస్యంగా పుట్టారు కనుక అతగాడి పేరు వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రుడికి మళ్ళీ కవల పిల్లలు పుట్టారు. ఆ కవల పిల్లలో మనకు కావాల్సిన కథానాయకుడు చెప్పండి, యాకోబు. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమైనా చెప్పండి. అర్థమైనంటే చూడండి, ఎందుకంటే 12వ అధ్యాయం అర్థం అవ్వాలి మనకి. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ వాగ్దాన పుత్రుడికి మళ్ళీ 2 పిల్లలు పుట్టారో, ఆ 2 పిల్లల్లో మళ్ళీ కథానాయకుడు, మనకు కావాల్సిన కథానాయకుడు యాకోబు. యాకోబుకు మళ్ళీ 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకుల్లో మళ్ళీ మనకు కావాల్సిన కథానాయకుడు యోసేపు. ఈ యోసేపు దగ్గర కొంచెం మన స్టాండింగ్ తీసుకుంటే, యోసేపుని చూసి 11 మంది అన్నీలు సీటికి మాటికి ఏడిసేవారు. గుర్తుంది కదా? ఈ అబ్బాయితో వచ్చిన గొడవ ఏంటంటే, ఏది దాచుకోడు, అన్ని బయటకు చెప్తాడు. ఎవరు? యోసేపు. ఎవరికైతే ఏ విషయాలు చెప్పకూడదో వాళ్ళకి ఇలా విషయాలు చెప్తాడు. అంటే ఈయన జీవితం ఎలా అంటే తెలిసిన పుస్తకం అన్నమాట. ఏది దాచుకోడు, అది బయటికి చెప్తాడు. ఈ బయటికి చెప్పే విషయాలు ఆయన జీవితానికి ప్రాబ్లం అయిపోయింది.
ఏం చేశాడు? ఆయన కళలు వచ్చాయట. ఆ కళలు వస్తే ఏం చేశాడు అంటే ఎవరికి చెప్పకూడదు పోయి వాళ్ళకి చెప్పాడు. ఎవరికి? ఆ కులిమొహములు 11 మంది ఉన్నారు చూసారా, వాళ్ళకి చెప్పాడు. మరి అన్నయ్యలు నాకు కళ్ళు వచ్చారన్నారు. ఏం కళ వచ్చిందంటే ఒక నక్షత్రం నిలబడింది, మిగిలిన 11 నక్షత్రాలు దానికి సాష్టాంగ పడుతున్నట్టు నాకు కళ వచ్చింది అనగానే వాళ్ళ కళ చెప్పిన వెంటనే కంటెంట్ ఏంటో చెప్పకుండానే పైనుంచి కిందకు చూసి నీకు అన్ని ఎలాంటి కళ్ళు వస్తాయేంట్రా అన్న. ఆ కళ్ళ ఎందుకు? ఇప్పుడు నిలబడిన నక్షత్రం ఎవరు? యోసేపు. సాష్టాంగ పడిన నక్షత్రాలు ఎవరు అంటే మేము సాష్టాంగ పడతాం, నువ్వు ఏలుకు అవుతావనే కదా, నీకు ఎలాంటి కళ అన్నారు. ఆ చూసి ఏడుస్తున్నారని కనీసం గ్రహించలేకపోయాడు. తర్వాత మళ్ళీ 2వ రోజు కళ వచ్చింది, మళ్ళీ వెళ్ళి కళ చెప్పాడు. ఆ కళ ఏం చెప్పాడంటే అన్నయ్యలు మళ్ళీ నాకు కళ వచ్చింది, ఆ కళ ఏదో కాదు, ఈసారి నక్షత్రానికి 11 నక్షత్రాలే కాదు సాష్టాంగ పడ్డం, ఈసారి సూర్యుడు చంద్రుడు కూడా నక్షత్రాలు సాష్టాంగ పడుతున్నాడు నాకు కళ వచ్చింది అనగానే, అంటే అమ్మా నాన్న కూడా నీకు సాష్టాంగ పడతారా అంటున్నావరా అని మళ్ళీ ఏడుసారు. ఎవరిని చూసి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం రోజు రోజుకి ఎదిగే ప్రయత్నాలు చేస్తే మనం చూసి ఏడిచేది ఎదురింటి ఎల్లయ్య పక్కింటి పొల్లయ్య గారు ఏడుస్తారు లేదో నాకు తెలియదు, కానీ మనం సక్సెస్ అయితే మనం చూసి ఏడిచేది ఎవరు చెప్పనా? మన బ్లడ్, మన సొంతోలే ఏడుస్తారు. గుర్తుపెట్టు, వీళ్ళకున్నంత ఏడుపు ఇంకెవరికి ఉండదు. బయటోడు ఏడుస్తాడు లేదో నాకు తెలియదు, వాళ్ళతో ఏడిస్తే కాస్త గొడవ అవుతుంది, మాట అయిపోద్ది అక్కడితో. కానీ వీళ్ళ ప్రమాదం ఎవరు? మనోళ్ళు అనుకుంటాం చూస్తారా, వీళ్ళే ప్రమాదం. వీళ్ళు ఏడ్చినంత ఏడుపు ఇంకెవడేడు? సొంత అన్నీళ్ళు ఏడ్చారు. ఆ తర్వాత యోసేపుకి యాకోబుకి లవ్ బాండింగ్ ఉందంటే, యాకోబు గారికి యోసేపు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం మీద ఏం చేసినట్టే రంగురంగుల మొక్కలన్నీ కలిపి ఆ మొక్కలను ఒక సొక్కా కుట్టాడు. ఆ రంగురంగుల మొక్కలు కలిపిన ఆ మొక్కల సొక్కా వేసుకుని ఆ అబ్బాయి తిరుగుతుంటే ఆ సొక్కా చూసి ఏడిసారంటే ఎవరు? అన్నయ్యలు. కళ్ళు వస్తే ఏడుస్తారు, సొక్కా వేసుకుంటే ఏడుస్తారు, నాన్న ప్రేమిస్తే ఏడుస్తారు. ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూసి ఏడుస్తున్నారు. చివరికి ఆ రంగురంగుల మొక్కలు సొక్కా వేసుకుని తిరిగితే ఆ అబ్బాయిని తీసుకెళ్లి గోతులో పడేసి ఆ రంగుల మొక్కల సొక్కాని చింపి మళ్ళీ తెచ్చి, నాన్న ఇదిగో తమ్ముడిని దృష్టముఖం తినేసింది అన్నారు. తీసుకెళ్ళి ఆ గోతులో పడేస్తే ఆ గోతులో పడేసిన అబ్బాయిని తీసుకెళ్లి దేవుడు ఇంట్లో పడేసాడు. ఇంట్లో పడేస్తే అక్కడ లేనిపోయిన నిందేసింది ఆ మేడం. ఆ నిందేసిన తర్వాత తీసుకెళ్లి అబ్బాయిని జైల్లో పడేస్తారు. జైల్లో పడేస్తే రికార్డెడ్గా హిస్టరీలో 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాల్లో ఈయనకి కళలు రావడం తగ్గిపోయాయి, పక్కోళ్ళకి కళలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే పక్కవారి కళలు వస్తున్నాయో ఆ పక్కవారి కళలు వస్తున్నప్పుడు అందులో 2 కళలు వచ్చాయి. ఆ కళలు ఏంటంటే ఆందోళన చెందే కళ వచ్చింది. ఒకటికి కిరీటం వచ్చినట్టు కళ వచ్చింది, మరొకటి కత్తి వచ్చినట్టు కళ వచ్చింది. దాని భావం చెప్పాడు. ఇదిగో ఆ కళల భావం ఏంటంటే నీ మెడ మీద కత్తి వచ్చి ప్రాణం పోతుంది, నీ తల మీద కిరీటం వస్తుంది, అంటే మళ్ళీ నీ ఉద్యోగం నీకు ఇస్తారు, ఇది జరుగుతుంది అన్నట్టుగానే ఒకటి చచ్చాడు, మరొకటి తల మీదకి కిరీటం వచ్చింది. ఈ జరిగిన మేలు పొందిన వాడు 2 సంవత్సరాల వరకు మర్చిపోయి గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత రాజుగారికి మళ్ళీ కళ వచ్చింది. ఎప్పుడైతే రాజుగారి కళ వచ్చిందో ఆ కళ భావం వివరించేవాడు లేడు. ఆందోళన చెందుతున్నప్పుడు అప్పుడు మేలు పొందిన వీడు ఏమంటాడంటే, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఈ కళలకి దర్శనాలకి సరి అయిన భావన ఈ దేశంలో ఎవరు చెప్తారు లేదో నాకు తెలియదు, కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు చెప్పినోడు ఒకడు ఉన్నాడు, వాడు జైల్లో ఉన్నాడు, వాడు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుద్ది, దయచేసి అతగాడిని పిలిపించండి అంటే వెంటనే ఆ ప్రెజనర్ని పిలిపించండి అన్నారు. ఆ ప్రెజనర్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రెజనర్ పేరు యోసేపు. తీసుకొని నిలబెట్టారు. ఆ నిలబెడితే ఆ ఖైదీ అన్నాడు, ఆ ఖైదీని రాజు దర్బార్ నిలబెడితే, అయ్యా మీకు విషయం చెప్పాలి, మీకు 7 7 7 అంటే 4 ఏళ్ళు మీకు కళ్ళలోకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది, అవునా? అవును. 7 బలిసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఎన్నులు, 7 బక్క చిక్కిన ఎల్లు, 7 7 7 7 అంటే మీకు కామన్ గా 7 అనే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్యలో నేను చెప్తాను, 7 బలిసిన ఆవులు, 7 బలిసిన ఎన్నులు అంటే మీకు సమృద్ధి పంట 7 సంవత్సరాలు పండుద్ది. ప్రపంచానికి బక్క చిక్కిన ఎన్నులు, బక్క చిక్కిన ఆవులు అంటే ఆ 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. బాగా వినాలి. ఈ 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు వస్తుందన్న సంగతి కలగనని మీకు తెలుసు, కరువు వస్తుందన్న సంగతి ఇప్పుడు నాకు తెలుసు. కరువు వస్తుందన్న సంగతి ప్రపంచ దేశాలకి తెలీదు. ఈ సమృద్ధి పొందిన ఈ పంటను మనం సరిగ్గా డంప్ చేసి దాన్ని గుడాంస్లో నిల్వ చేసి ఆ నిల్వ చేసిన ధాన్యాన్ని సరిగ్గా 7 సంవత్సరాల కరువు వచ్చిన సమయంలో వస్తు మార్పిడి విధానం మనం పెడితే ప్రపంచ దేశాలు కరువులు ఉన్నవన్నీ మన దగ్గర ధాన్యం కొనుక్కోవడానికి వస్తాయి. ప్రపంచ దేశాల కరువు, అదే కరువు వచ్చిన సమయంలో మన దేశం యొక్క టర్న్ ఓవర్ మారిపోద్ది. ఏమంటారు అనగానే, ఇలాంటి అకౌంట్, ఇలాంటి బడ్జెట్, ఇలాంటి భవిష్యత్తు చెప్పే నువ్వు ఉండాల్సిన జైల్లో కాదు అయ్యా, నువ్వు ఉండాల్సింది నా దగ్గర ఉండని ఆయనకు గొప్ప అధికారాన్ని ఇచ్చి ఉంగరం పెట్టి ఊరేగించి
నీ సెలవు లేకుండా ఐగుప్తి దేశంలో డెక్కైనను కదలడానికి చెప్పండి వీలు లేదని గొప్ప అధికారాన్ని యోసేపుకి ఇచ్చారు. ఎప్పుడైతే అధికారాన్ని ఇచ్చారో అన్నట్టుగానే కరువు వచ్చింది. ఆ కరువు ప్రపంచ దేశాలకు రావడమే కాదు, ఇప్పుడు ఆ కరువు పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగానికి కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కానాను భూభాగానికి కరువు వచ్చే సమయానికి ఆ దేశంలో ఎవరున్నారు? యాకోబు యాకోబు యొక్క 11 మంది కొడుకులు ఉన్నారు చూసారు, యోసేపు కాకుండా ఆ 11 మంది కొడుకులు. ఈ కరువు ఎప్పుడైతే వీళ్ళని తాకిందో వీళ్ళు ఏం చేశారంటే యాకోబుకి వాళ్ళకి డిస్కషన్ జరిగితే మీ మోకాలు నేను చూసి నా మోకాలు మీరు చూసి కన్నా పోయి ఐగుప్తిలో ఆహారం దొరుకుతుందంట తెండ్రా అని ఆ 11 మందిని పంపిస్తే ఆ 11 మంది మొక్కలు మాసిపోయిన గడ్డాలు మాసిపోయిన వస్త్రాలు వేసుకుని దూర ప్రాంతం నడిచొచ్చి ఐగుప్తి నుంచి ఆహారం పట్టుకెళ్ళే సమయంలో సరిగ్గా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఈ కుర్రోడు. ఎవరు? యోసేపు. సరిగ్గా సింహాసనం మీద కూర్చున్న టైంలో ఆయన్ని వీళ్ళ గుర్తుపట్టలేకపోయారు, కానీ ఆయన మాత్రం వీళ్ళని గుర్తుపట్టాడు. ఆయన గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే వయసు పెరిగింది, వాయిస్ మారింది, రంగు మారింది, డ్రెస్ కోడ్ మారింది, సింహాసనం. ఆయన గుర్తుపట్టలేకపోయారు కానీ ఆయన మాత్రం గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుపట్టారు? అవి మరిసిపోయే మొక్కలు కాదు. ఎవరై ఆ 11 మంది, ఎందుకంటే హామ్ చేశారుగా, కీడి చేశారుగా, అవి మరిసిపోయే మొక్కలు కదా. ఆ మొక్కలను గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకున్న తర్వాత వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చిన్న పాఠం నేర్పించాలనుకున్నాడు. ఆ చిన్న గేమ్ ఆడాడు. గేమ్లో అర్థంగా దొరికాడు. ఆ దొరికినప్పుడు భయపడిపోయారు. రాజా అది కాదంటే మీరు భయపడకండి, నేను ఎవరినో కాదు, మీరు చనిపోయారు అనుకున్న తమ్ముడిని నేనే. వెంటనే అన్నారు, తమ్ముడు అది కాదురా అంటే ఇంకేమి ఎవరిని ఇవ్వకండి, ఆ రోజు ఎందుకు ఇలా ఇంకేమీ నాకు చెప్పకండి, ఆ రోజు మీరు ఆ కీడు చేయకపోతే ఈ రోజు కరువు వచ్చే సమయానికి ఇశ్రాయేలీలని మన జనాంగానికి దేవుడు గుప్పడి మెతుకులు పెట్టడానికి, కరువు వచ్చే సమయానికి ఇశ్రాయేలీకి మేలు చేయడానికి దేవుడు కీడు గుండా ముందు నన్ను నడిపించాడు. ఆ కీడును దేవుడు మేలుగా మార్చేసాడు కనుక ఆ రోజు మీరు అసూయ పడకపోతే, ఆ రోజు మీరు ఆ కీడు చేయకపోతే ఈ రోజు ఇంత మేలు జీవితంలో జరుగుతుంది. ఈ మేలు జరిగించడానికి దేవుడు కీడుకుండా మీ ద్వారా దేవుడు నన్ను వాడుకున్నాడు. అయినా ఒక మాట చెప్తున్నాను, తమ్ముడుగా నేను ఈ రేంజ్ లో సెట్ అయిన తర్వాత మీరు కూడికి నీడకి ఎడవడం నాకు అసలు ఇష్టం లేదు, మొత్తం మూట ముళ్ళు సర్దుకుని నా దగ్గరకు వచ్చాడు అన్నాడు. ఎక్కడి నుండి? మర్చిపోకండి, 12వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. మొత్తం మూట ముళ్ళ సర్దుకుని అక్కడి నుంచి రండి అంటే ఆ మొత్తం లగేజ్ అంతా సర్దుకుని 70 మంది ఇలా 75 మంది మొత్తం కలిపితే 75 మంది, ఇలా 5గురు వాళ్ళు 70, మొత్తం 75 మంది ఐగుప్తిలో తెస్టేశారు. ఐగుప్తిలో తెస్టేసిన తర్వాత ఇప్పుడు ఈయన పవర్లో ఉన్నాడు. ఎవరు? యోసేపు గారు. యోసేపు గారు ఉన్నంత కాలం గవర్నమెంట్ ఆయన గౌరవించింది, వాళ్ళ ప్రజలను గౌరవించింది. ఇశ్రాయేలు చాలా జనాంగం విస్తరించారు. ఎప్పుడైతే విస్తరించారో యాకోబు కాలం అయిపోయింది, యోసేపు కాలం అయిపోయింది. ఈ కాలం అంతా గతించిపోయిన తర్వాత యాకోబు యోసేపు కాలం అయిపోయిన తర్వాత మీరు గమనించండి, ఆ తర్వాత జనాభా ఎక్కువైపోయారు. ఎప్పుడైతే అంత జనాభా ఎక్కువైపోయారో ఐగుప్తీలకి, బాగా వినాలి, ఐగుప్తీలకు అసూయ పుట్టింది. ఎందుకంటే యోసేపుని ఎరగని వారు, యాకోబుని ఎరగని వారు ఎప్పుడైతే పుట్టారో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఏమంటే వీళ్ళని ఎలాగే వదిలేస్తే రేపు పొద్దున్న ఏమవుద్ది, ఈ జనాంగం ఎక్కువ అవుతారు, చివరికి వీళ్ళ దేశం వీళ్ళ వశం అవుద్ది, చివరికి మనం ఏమవుతామంటే వీళ్ళకి ఊడిగం చేసుకోవడం అవుతాం. అందుకే ఈ జనాభాని ఎలాగైనా తగ్గించాలి. ప్రజెంట్ ఆస్ట్రేలియాలో గొడవలు జరుగుతున్నాయి, ఎంతమంది వార్తలు చూస్తున్నారు? ఎందుకంటే ఆస్ట్రేలియా జనాభా కన్నా ఇండియన్స్ ఎక్కువైపోతున్నారంట. ఇప్పుడు అర్జెంట్గా అక్కడి నుంచి పంపేయాలని ప్లకార్డ్స్ పట్టుకుని ఆస్ట్రేలియన్స్ అందరూ గొడవ చేస్తారు. ఎందుకు? ఇక్కడ వెళ్ళిన పనికి వెళ్ళిన మన వాళ్ళు ఎక్కువైపోయారట. అలాగే ఐగుప్తిలో కూడా మన జనాంగం ఎవరైతే ఇశ్రాయేలు ఎక్కువైపోతున్నారో అందుకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీళ్ళని తగ్గించాలని శిశువులను చంపి ఒక జీవో జారీ చేశారు. అంటే మగపిల్లని చంపేయండి, మగపిల్లని చంపేయని ఎప్పుడైతే ఒక జీవో జారీ అయిందో సరిగ్గా మగపిల్లని చంపేసే టైంలో ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరే చెప్పండి, మోసే గారు. ఆ మోసే గారు ఎప్పుడైతే పుట్టాడో ఆయన పుట్టిన తర్వాత ఎదిగాడు, 40 సంవత్సరాలు విద్యను అభ్యసించాడు, మాటలు ఏందో నేర్పరి చక్కగా అంతా జరుగుతుంది, అంతా బాగుందన్న సమయానికి ఒక మర్డర్ కేసులో ఆయన ఇరుక్కున్నాడు. తెలుసుగా, ఆ మర్డర్ కేసులు ఇరుక్కున్న ఆయన ఇశ్రాయేలు కొరకు ఫైట్ చేయాలని ఈయన అనుకుంటే ఆ ఇశ్రాయేలీలు ఏమన్నారంటే, నువ్వు ఒక తీర్పరివి, నువ్వు ఒక నాయకుడివి, మాకు చెప్పడానికి వచ్చావు, నువ్వు మా మధ్య స్టాండింగ్ తీసుకుని మాకు నీతులు చెప్తావని చెప్పి మోసే మీదకి ఎప్పుడైతే తిరగబడ్డారో, ఎబ్రీ పత్రిక మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, రాజాజ్ఞకు భయపడకంటే రాజు ఏదో చేసేస్తాడు, నన్ను చంపేస్తాడు, భయపెడతాడు, ఈ ఆజ్ఞకు భయపడక నా వలన ఇశ్రాయేలు మరింత శ్రమ పొందకూడదని అక్కడి నుంచి రాజాజ్ఞకు భయపడక మోసే ఏం చేశాడు తెలుసా?
ఐగుప్తుని వదిలి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే ఐగుప్తుని వదిలి వచ్చేసాడో సరిగ్గా బయటకు వచ్చే సమయానికి, బాగా సరిగ్గా బయటకు వచ్చే సమయానికి ఒక బావి దగ్గర 4-5 ఆడపిల్లలు గొర్రెలకి నీళ్లు పెడుతున్నారు. మర్చిపోకండి, 12వ అధ్యాయం ఏంటో చూడబోతున్నాం. దీన్నే సందర్భం అంటారు. నెక్స్ట్, వాళ్ళు ఎప్పుడైతే ఆ బావి దగ్గర నీళ్లు పెడుతున్నారో, నీళ్లు పెడుతున్న టైంలో ఆ రోజుల్లోనే ఆడపిల్లలు నేర్పించే గాలిగాళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నారంట. ఆడపిల్లలు నేర్పిస్తుంటే అక్కడ దిగాడు, ఫటాఫట్ 2 తగిలించాడు. ఆ తగిలించి మాసు వారిని ఒకటి ఇచ్చాడు. దరిదాపులు కనపడ్డట్టు మీ సంగతి తెలుస్తామన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు మోసే వాళ్ళకి. పరారైపోయారు. ఆ పరారైపోయిన ఫైట్ సీన్ లో ఆవిడ లంచ్కి పిలిచింది. ఎవరు? సిప్పోరా. ఎవరు చేసుకుపోయే వాళ్ళ ఆవిడ. అప్పటికి వాళ్ళ ఆవిడ కాదు. ఎప్పుడైతే ఇంటికి భోజనానికి వెళ్ళారో ఆ భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం దగ్గర సరిగ్గా ముద్ద పెట్టి ముద్ద దిగే లోపు బంధం అడిగేశారు. ఆ బంధం మా అమ్మాయిని చేసుకుంటారని అడిగారు. ఆ అమ్మాయి పేరు సిప్పోరా. ఎప్పుడైతే సిప్పోరాకు ఓకే చెప్పేశారు, సంబంధం అయిపోయింది, కుదిరిపోయింది, పెళ్లి అయిపోయింది. టకటక 2 పిల్లలు పుట్టేశారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను తినుగుచ్చుకునే అల్లుడిని కాదు, నేను తినుగుచ్చుని బతికేసే ఆ రకం కాదు, నేను ఎలాంటి అల్లుడిని అంటే ఎక్కడున్నా పని చేస్తాను మామ, నేనుండగా నీ కూతుర్లు ఈ గొర్రెలు బయటికి తోలుకెళ్ళడం నాకు ఇష్టం లేదు, మగపిల్లోడు నేనున్నాను కనుక నేను ఈ రోజు నుంచి ఈ పనులన్నీ చక్క పెడతాను మామ, నేను చెప్తున్నాను ఈ రోజు నుంచి నీ కంపెనీ నేను నడిపిస్తాను. ఆ కంపెనీ పేరు గొర్రెల కంపెనీ. ఏ కంపెనీ? ఆ కంపెనీ నేను టేకప్ నిజంగా తీసుకున్నాడు. టర్న్ ఓవర్ మార్చాడు, చాలా అభివృద్ధి వచ్చింది. 40 సంవత్సరాలు ఆ కంపెనీని మచ్చలేని ఆఫీసర్గా నడిపించేశాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చి అన్నాడు, నువ్వు ఉండాల్సింది ఫ్యామిలీ మ్యాన్ గా కాదు, నువ్వు ఉండాల్సింది వారియర్గా ఉండాలి, బయటికి రా. ఐగుప్తిని ఎదిరించాలరా, ఐగుప్తి మీద తిరగబడాలరా, ఐగుప్తించి నా ప్రజలు నడిపించాలరా, నువ్వు కాయాల్సింది గొర్రెల్ని కాదు, నువ్వు కాయాల్సిన ప్రజలను రా అంటే అక్కర్లేని వంకలని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎవరు? మోసే గారు. ఏమన్నాడంటే, అది కాదు ప్రభా, నాకు నత్తి వచ్చింది, నేను సరిగ్గా మాట్లాడలేను, నా వల్ల అవ్వదు ప్రభా, నేను సరిగ్గా ఐగుప్తికి అర్థమయ్యేలా సబ్జెక్ట్ నేను చెప్పలేనంటే, రా, నత్తోడినైనా గట్టోడినైనా పుట్టించింది నేను, రా అంటే తప్పక మన సొప్పక మొత్తం మీద కూడా వచ్చాడు. ఎవరు? మోసే. ఆ వస్తున్న టైంలో మళ్ళీ దేవుడు మేలు కోరి మోసేకి అహరోన్ అప్పగిస్తే అహరోన్ కూడా ఎంట పెట్టుకుని వచ్చాడు. ఆ కూడా ఎంట పెట్టుకుని వచ్చిన సందర్భమే చెప్పాలి నిర్గమకాండం 12వ అధ్యాయం. అర్థమైందా? ఇది దీని వెనకాల సందర్భం, చరిత్ర. ఇప్పుడు చదవండి 12వ అధ్యాయం. మోసే అహరోన్లు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, మీరు సంవత్సరములకు మీరు ఇశ్రాయేలు సర్వసమౌతు ఈ నెల 10వ నాడు వాడు తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తీసుకునే వాళ్ళను, వాడు తినుటకు ఆ కుటుంబం చాలకపోయిన అందరూ కుటుంబాలుగా కూడుకున్న గొర్రె పిల్లను తినాలి. ఇప్పుడు చెప్పండి, 10వ తారీఖుని గొర్రె పిల్లని తీసుకోవాలట, 14వ తారీఖు అంతా దాన్ని చంపాలట, చంపినప్పుడు వీళ్ళందరూ కుటుంబాలుగా కూడుకోవాలట. కూడుకున్న వారు ఆ రక్తాన్ని పైకమ్ముకి అడ్డుకమ్మకి పూసి ఆ రక్తం వెనకాల దాక్కొని అక్కడ గొర్రె పిల్ల మాంసాన్ని తినాలట. మీరు కూటం పెట్టుకోవాలి. ఆ కూటం పెట్టుకునే కూడికల పేరే పస్కా పండుగ. ఏ పండుగ? నా మాటలు అర్థమవుతున్నాయిగా? అర్థమైనట్టే. ఆ పస్కా పండుగ కూడిక బాగా వినాలి. ఎందుకు చెప్తాను అర్థమవుతుంది మీకు. ఆ పస్కా పండుగ కూడిక పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు గొర్రె పిల్లని వధించాలి, ఎందుకు రక్తాన్ని వెలిగించాలి, ఇదంతా మేము ఎందుకు చేయాలంటే మీ కుటుంబం మీరు సావకుండా ఉండాలంటే ఇది చెయ్యాలన్న. బాగా వినాలి. మీ కుటుంబం మీరు చావకూడదు. ఇది మాకెందుకు చెప్తారు పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే, ఇది మనకెందుకు చెప్తానంటే ఈ రోజు కూడా మనం కూడా గొర్రె పిల్ల రక్తం వెనకాల దాక్కోకపోతే మనము మన కుటుంబం ఉగ్రతను రెడీగా తెచ్చుకుని మీద పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే అంచె దినాల్లో జరగబోతున్న సంఘటన, ఇప్పుడు జరగబోతున్న ప్రమాదం, ఇప్పుడు ఏవైతే మనం సంఘ వార్షికోత్సవాలు జరిగిస్తున్నామో ఈ సంఘ వార్షికోత్సవాలు జరిగే టైంలోనే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కూడా దగ్గర పడిపోయింది. దాన్నే బైబిల్ సెన్స్ లో రాకడ అంటారంటే ఈ రాకడ మహోత్సవం దగ్గరలోనే ఉంది, వివాహ మహోత్సవము దగ్గరలోనే ఉంది. అది జరిగే సమయానికి ఏమవుతుందంటే ప్రతి కుటుంబాల మీద దేవుని ఉగ్రత పొంచుందట. ఎందుకుందట? ఇశ్రాయేలీయులకు పొంచున్న ప్రమాదమే. చెప్పండి,
క్రైస్తవులమైన మనకి, అన్యులైన ప్రజలకి, అందరికీ ఆ కుంపట రెడీగా ఉందట. ఏముంది, ఏం జరుగుతుంది? మీరందరూ కూటములుగా, కుటుంబాలుగా కూడుకోవాలి. కూడుకోకపోతే ఏమవుద్దో 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 12వ వచనంలో ఆ రాత్రి ఐగుప్తి దేశమందు సంచరించి, ఐగుప్తి దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చేదని ఏమని చెప్తున్నాడండి? ఈ రాత్రికి దేవుడినైనా నేను సంచరిస్తాను. ఆ మాట చదువుతుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఊరి మీద సంచరిస్తున్నాడంటే ఎలా ఉంటుందండి? అది సంచరిస్తున్న ఆయన సంచరించక మాత్రమే కాక మరణదూత కూడా సంచరించి ఇంటికి ఒక శవాన్ని లేపేస్తానంటే ఎలా ఉంటుందండి? మీకు ఎలా ఉందో తెలియదు, కానీ ఆ ఇంట్లో ఒక శవం, ఇంట్లో ఒక శవం, ఇంట్లో ఒక శవం. ఈదులో 4 శవాలు లెగిస్తే ఆ ఈది ఏమైపోతుంది? మళ్ళీ చెప్తున్నాను, ఊర్లో ఒక 60 మంది చనిపోతే ఊరేమైపోతుంది? బెంబేలెత్తిపోద్ది. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ రోజు ఐగుప్తీల కంటే? ఇదిగో ఐగుప్తీలే కాదు, ఇశ్రాయేలీయులైన మీకు కూడా, మీ పిల్లలు, మీ తొలి సంతానం ఎవరైతే ఉన్నారో మీ తొలి సంతానాన్ని కూడా నేను చంపేయాలనుకుంటున్నాను. మీ తొలి సంతానం మీదకి మరణ దూత రాకుండా ఉండాలి అంటే మీకు ఒకే ఒక దిక్కు. ఎందుకంటే ఐగుప్తీలను చంపాలనుకున్న నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని కూడా చంపాలనుకున్నాను. ఎందుకంటే ఐగుప్తీలు చేసిన పనే మీరు కూడా చేస్తున్నారు. ఐగుప్తీలు చేసిన పనే మీరు కూడా చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఐగుప్తులు చేస్తున్న పని ఇశ్రాయేలు కూడా చేశారు. ఏం చేశారు? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం రండి. యెహెజ్కేలు గ్రంథం మళ్ళీ వద్దాం. 20వ అధ్యాయం. యెహెజ్కేలు 20వ అధ్యాయం. త్వరగా ముగిద్దాం. యెహెజ్కేలు 20వ అధ్యాయం. యెహెజ్కేలు 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 7 సంవత్సరాలు యెహెజ్కేలు అయిన నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చొని ఉండగా యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలు తిట్టాను. సందర్భం చెప్తాను వినండి. యెహెజ్కేలు దగ్గర కొంతమంది పెద్ద మనుషులు వచ్చారట. ఆ పెద్ద మనుషులు అందరూ దేశం బాగు కొరకు ప్రార్థన చేయమన్నారట, పట్నం బాగు కొరకు ప్రార్థన చేయమన్నారట. అప్పుడు దేవుడు పెద్దల పక్షమున యెహెజ్కేలు దేవుడితో మాట్లాడుతుంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యెహెజ్కేలు, నీకు విషయం చెప్పాలా? ఈ పెద్దలు చేయమంటే చేసేస్తావా? ఈ ఇశ్రాయేలు ప్రార్థన చేయమంటే చేసేస్తావా? అయినా వీళ్ళ పెద్దల యాసాలు మర్చిపోయాను అనుకుంటున్నావా? వీళ్ళ ఐగుప్తిలో ఉన్నప్పుడు వీళ్ళ పెద్దలు చేసిన పనికిమాలిన పనులు ఏమిటో ఇంకా నాకు గుర్తుంది. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. 4వ వచనంలో, వారికి న్యాయం తీర్చుదువా? నరపుత్రుడు వారికి న్యాయం తీర్చుదు. వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయి. ఎట్లనగా ప్రభు అయిన యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న నాడు, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడు, ఐగుప్తి దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసిన నేను మీరు దేవుడైన యెహోవాను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తి దేశంలో రప్పించి వారి కొరకు నేను విసారించినదంతయు పాలు తేళ్లు ప్రవశించు సకల దేశములందు ఆభరణమైన దేశంలోకి తోడుకొని పోయినని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేసిన. అప్పుడు నేను దేవుడని యెహోవాను మీలో ప్రతి వాడు తనకి ఇష్టమైన ఏ కృత్యములు విడిచిపెట్టవలనని, ఐగుప్తీయుల విగ్రహములు పూజించేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకుని ఉండవలనని నేను వారికి ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట నిన్ననల్లగా తిరుగుబాటు చేసి తమకు ఇష్టమైన ఏ కృత్యములు చేయొచ్చు మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములు పూజించేత మానలేదు. వారు ఐగుప్తీ దేశంలో ఉండగా నేను నా రౌద్రం వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందని అనుకుంటున్నాను. అయితే వారు ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుంటున్నో, ఏ అన్యజనుల ఎదుట వారి మధ్య ఉంటున్నో, ఆ అన్యజనుల నుండి వారిని అన్యజనుల ఎదుట నుండి వారిని నన్ను బయలుపరచుకుంటుని నా నామము దోషం కలుగుటకై అలాగూ చేయటం మాని ఆ జనులు చూస్తుండగా నా నామ ఘనత కొరకు నేను ఐగుప్తి దేశం నుండి వారిని రప్పించాను. అంటే యెహెజ్కేలు 20వ అధ్యాయంలో చెప్తున్న సందర్భం, జరిగిన సందర్భం, మాట్లాడుతున్న సందర్భం. ఎప్పుడు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? ఐగుప్తిలో ఉన్నది జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తిలో ఉన్నప్పుడు వీళ్ళేం తినంగా లేరంట. ఎవరు? ఇశ్రాయేలు. అంటే యెహోవాకే ప్రార్థన చేస్తారు, యెహోవానే మొక్కుతారు, యెహోవా ప్రజలు అని చెప్పుకుంటారు. కానీ మరో పక్క ఐగుప్తి విగ్రహాలకు కూడా పూజ చేశారు. సేమ్ మనలాగే పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని బయటికి ఎలాగైతే పోయి ముహూర్తాలు పెట్టుకుంటాం, సేమ్ మనలాగే
పాస్టర్ గారితో ప్రార్థన చేసిన బయటికి పోయి ఇల్లుకి ఎలాగైతే దిక్కులు వాస్తులు మనం చూస్తాం, సేమ్ మనలాగే ఇశ్రాయేలు యెహోవాను ఆరాధించారట. ఇశ్రాయేలు యెహోవాకే మొక్కారట. కానీ ఇశ్రాయేలు యెహోవాకు మొక్కిన ఆ యెహోవాకు బొమ్మ పెట్టారు. ఆ బొమ్మకు పేరెట్టారు. ఆ బొమ్మ పేరు ఎత్తు. అది ఎత్తు అంటే బాగోదని ఆ ఎత్తుకు పెట్టిన పేరేంటి తెలుసా? యెహోవా. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ఎద్దును ఆరాధిస్తారంటే ఎద్దును ఆరాధిస్తామని చెప్పరు వాళ్ళు, మరి యెహోవానే ఆరాధిస్తాం. అంటే మనం చేసే పనులు ఏంటో చెప్తున్నా, దేవుడినే ఆరాధిస్తున్నాం అంటాం, కానీ చేసేవన్నీ విగ్రహారాధన పనులే చేస్తాం కాదా? అన్ని అవే పనులు అడుగుతాం. ఒక ఇల్లు కట్టేటప్పుడు తినంగా కట్టం, ఒక కట్టడం కట్టేటప్పుడు తినమైన నిర్ణయాలు తీసుకోం. ప్రార్థన చేసి ప్రారంభించాల్సిన విషయాలు, కాలాలు, సమయాలు ఇవన్నీ లెక్కలేసుకుంటున్నాం లేదా? మన బాబులు ఆళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. దేవుణ్ణి అడుగడిగిన ఎక్కిరించే పనులు చేశారు. ఏ కృత్యములు చేశారు? ఏ కృత్యములు అంటే నీచమైన ఆరాధన చేశారు. నేను కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పకూడదు కానీ చెప్తున్నాను, వినండి. ఐగుప్తులో విగ్రహాలు ఎలా ఉంటాయంటే సగం జంతువు ఉంటుంది, సగం మనిషి ఉంటాడు. సగం జంతువు మనిషి ఉన్న దానికి దేవుడని పేరు పెట్టి ఆరాధన చేస్తే ఆ ఆరాధనలు ఏమన్నా తిన్నంగా ఉంటాయా? మనం నమ్మే దేవుడు తిన్నమైనోడు కాకపోతే మనం చేసే భక్తి కూడా తిన్నంగా ఉండదు. మనం చేసే ఆరాధన సరిగ్గా ఉండి నైతికత విలువలు కలిగి ఉండాలి అంటే మనం పూజిస్తున్న దేవుడికి కూడా నైతికత ఉండాలి. దేవుడే గంజాయి తాగేస్తే భక్తుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇక నన్ను అడగండి. దేవుడే గంజాయి తాగితే, దేవుడే కుటుంబ కొడితే, రెండూ కలిపి భక్తుడు కొడతాడా కొట్టడా? నేను అడుగుతున్నాను. మా చిన్నప్పుడు మా ఊర్లో మేళతాళాలు వేసి రకరకాల నృత్యాలు చేసి రకరకాల భంగిములు ఆడవారితో అర్ధనగ్న నృత్యాలు వేయించి ఈ మేళాలు ఎందుకు వేస్తున్నారా అంటే ఆ మేళాలకు పెట్టిన పేరేంటో తెలుసా? ఆ దేవుడికి ఆరాధన. ఇంకేటని అడగండి. నైతికత లేని హేయ కృత్యముల ఆరాధన. ఐగుప్తులు ఇది ఎక్కువైపోయిందట. ఐగుప్తులో ఈ దరిద్రం ఎక్కువైపోయిందట. ఆ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు. మనం పాల్గొనమా? క్రిస్మస్ చేస్తాం, పండగ చేస్తాం, సంక్రాంతి చేస్తాం, ఇప్పుడు జరుగుతున్న చేస్తాం, దసరా చేస్తాం. అస్సలు సిగ్గుండదు మనకి. ఉంటుందా? బయట పండగ జరిగితే ఎక్కడ లేని ఆనందం నీకెందుకు వస్తుంది? ఆ గిలు పోలేదు ఇంకా నీ గుండెల్లో. నువ్వు బయటికి మానేసాను అనుకున్నావు కానీ నీ చేసే తంతు కార్యక్రమాలన్నీ అవే. రాకడ గడియల్లో ఎవరి నెత్తి మీద కుంపడ పడిపోతుందో తెలుసా? అటో కడుగు ఇటో కడుగేసి దిక్కుమాలిన సామెత చెప్తారు. ఆ సామెత ఏంటంటే దేవుడు పెట్టాలి, దయ్యాన్ని పెట్టేది. ఏం పెడతాను? ఇక్కడ పెడతాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? ఉంటే తినంగా ఇటు ఉండు, పోతే పూర్తిగా అట్లో పో. అటు ఇటు ఉండి అర్ధ నగ్నంగా భర్తీ చేస్తానంటే నగ్నంగా నిలబెడతాడు ఆధ్యాత్మికంగా. ఏమనుకుంటున్నావు? ఉంటే పూర్తిగా ఇటు ఉండు, అటు ఇటు. ఇశ్రాయేలు ఇదే పిచ్చి పనులు చేస్తారు. మిమ్మల్ని ఎప్పుడో నేను తీసేయాలనుకున్నా మీరు చేసిన పనికి. మీ ఆలోచనలు ఒక కట్టడం కడుతున్నప్పుడు తినంగా కడతారా? ఆ రోజే మిమ్మల్ని తీసేయాలనుకున్నా. నా నామానికి అవమానం రాకూడదని మీ పితరులకి మాటిచ్చాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చాను కనుక ఆ మాట మీద మిమ్మల్ని వదిలేయాలనుకున్నాను. నామానికి అవమానం రాకూడదని వదిలేయాలనుకున్నాను. ఆ వదిలేసేది కూడా ఎలా పడితే వదిలేదు. ఓ గొర్రె పిల్లను అడ్డెట్టుకుంటే వదిలేస్తాను. ఆ గొర్రె పిల్లే మీకు దిక్కు, దాని రక్తమే మీకు దిక్కు. అది గనక మీరు అడ్డు పెట్టుకోలేదో ఐగుప్తీలతో పాటు మీ కుటుంబాలను కూడా మంటగలిపేస్తాను. అంటే ఈ 12వ అధ్యాయం దేనికి సంబంధించిందంటే అది ఒక మరణ గడియ. ఎందుకు చంపేస్తా ప్రభు అంటే 12వ వచనంలో చెప్తున్నాడు, ఏ రాత్రికి దేవతలకు తీర్పు తీరుస్తా అన్నాడు. ఎవరికట? దేవతలకు తీర్పు తీరుస్తా. దేవతలకు తీర్పు తీరుస్తూ సరే బాగానే ఉంది. దేవతలకు తీర్పు తీస్తున్న ఈయన ఏమంటాడంటే ఆ దేవతలకి వాటి నమ్మకాలకి మొక్కుతున్న వారు కూడా చెప్పండి తీర్పు తీరుస్తానన్న. ఆ దేవతలకు తీర్పు అడుగుతున్నాను. దేవతలకు తీర్పు తీరుతాడంటే దేవతలు ఉన్నాయా? ప్రశ్న. దేవతలకు తీర్పు తీరుస్తాడంటే ఉన్నట్టా లేనట్టా? ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి. ఒకవేళ ఉంటే నేను తప్ప వేరొక దేవుడు లేడని అన్నాడు ఆయన. ఆకాశం అందు కానీ, ఆకాశం క్రింద కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ ఏ దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడన్న
ఓకే, రైట్. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్తే ఏదో జరిగిపోద్దండి నిజంగానే. ఎందుకు చెప్పనా, ఈ సబ్జెక్ట్ ఏదైతే మాడుతుందో ఇది ఆడిని బయటెట్టే సబ్జెక్ట్. ఇది ఆడంటే ఎవడు? ఆడు. నేను ఇందాకే అందాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇది బెంగళూరులో చెప్పుకొని ఇది జరిగే లోపు ఏదో జరుగుద్ది అనుకున్నాను. ఒక ఆయన గుండె ఆగిపోయింది అక్కడ సబ్ మధ్యలో. దేవుని దయ వల్ల మళ్ళీ గుద్దితే బతికాడు. ఏదో జరుగుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పటివరకు బాగానే ఉంది, ఇప్పుడు తేడా వచ్చింది చూడండి. ఇప్పుడు జాతకం అంట దేవతలు అన్నాడు. ఏంటట? దేవత. ఆకాశం అందు కానీ భూమి కింద కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన దేవుడే ఈ దేవతలకు తీర్పు తీస్తానంటే ఇప్పుడు ఉన్నట్టా లేనట్ట? ఆ మాట రైటా, ఈ మాట రైటా? ఆ మాట రైటా, ఈ మాట రైటా? దేవతలకు తీర్పు తీస్తానంటే ఉన్నట్ట? ఒకవేళ ఉంటే నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటా? అది రైట్ అంటే ఇది తప్పు, ఇది రైట్ అంటే అది తప్పు. ఇలా రెండు మాటలుండే బైబిల్ మనం నమ్మొచ్చా? పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడే మనిషినే మనం నమ్మం. అలాంటిది అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పే బైబిల్ నమ్మొచ్చా? ఈ మాట నేను సాహసం చేసి అంటాను, దేవుడు నన్ను క్షమించగాక. దేవుడు పూటకొక మాట మాట్లాడతాడా? ఆయన అలా మాట్లాడడానికి మనిషి కాదు. ఆది కాండంలో ఎలా ఉన్నాడో నిర్గమకాండంలో అలా ఉంటాడు. నిర్గమకాండంలో ఎలా ఉన్నాడో మలాకీలు అలా ఉంటాడు. మలాకీలు అలా ఉంటాడు. మత్తీలు అలా ఉంటాడు. మత్తీలు అలా ఉంటాడు. ప్రకటన గ్రంథం వరకు ఆయన అలా ఉంటాడు. అందుకే ఆయన పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. అంటే ఆయన ఉనికిలోనే కాదు, ఆయన స్వభావంలో కూడా మారడు. ఆయన మాట అంటే మాటే. ఆదాము దగ్గర ఎంత సీరియస్గా ఉంటాడో నువ్వు నేను తప్పు చేస్తే కూడా అంతే సీరియస్గా ఉంటాడు. ఆయన మారని దేవుడు. ఆయన ఎప్పుడు నిన్న నేడు నిరంతరంగా అందరి పట్ల ఒకేలా వ్యవహరిస్తాడు ఆయన. మరి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, అక్కడొక మాట ఇక్కడొక మాట అంటే ఇవి రెండు మాటలు అంటే రెండు మాటలు కాదు, రెండు మాటలకు ఒకటే మాట. ఆ రెండిట్లో ఏది రైట్ అంటే రెండు రైటే. ఎలా మరి? నేను తప్ప వేరొక దేవుడు లేడన్న మాట రైటే, ఈ దేవతలకు తీర్పు తీరుస్తున్న మాట రైటే. ఎలా రైట్ అంటే దేవతలకు తీర్పు అంటే దేవతలు ఉన్నాయని కాదు, దేవతలుగా కొన్ని ఉన్నాయి. నా మాటలు అర్థమే లేదు. దేవతలుగా కొన్ని ఉన్నాయి, విలవేల్పులుగా కొన్ని ఉన్నాయి, దేవుళ్ళుగా కొన్ని ఉన్నాయి. ఐగుప్తిలో దేవతలుగా దేవుళ్ళుగా కొన్ని. అంటే దేవతలుగా కొన్ని ఉన్నాయంటే దేవతలు కాదు, దేవుళ్ళుగా కొన్ని ఉన్నాయంటే దేవుళ్ళు కాదు. అంటే ఇవేంటి? పడిపోయిన దురాత్మల సమూహం. దయ్యంగా ఆడుకుండే బుద్ధి ఏంటంటే ఆడు దయ్యంలా రాడు, ఆడు దేవుళ్ళ వస్తాడు. ఆ వచ్చేవాడు ఎలా వస్తాడంటే వాడు ఏదో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంటాడు. అంటే వాడికి ఆకారం కావాలి ఏదో ఒకటి. ఆ ఆకారంలోకి వస్తాడు. ఒక బొమ్మ పెట్టి ఆ ఆకారాన్ని పెట్టి, అది మరియమ్మ బొమ్మ అయినా యేసుప్రభు బొమ్మ అయినా ఇక ఎక్సెట్రా బయట ఏదైనా ఏ బొమ్మ పెట్టుకున్నా రాదేవుడా అంటే బొమ్మలోకి దేవుడు వస్తాడు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి, ఆడొస్తాడు. ఎవడు? ఆడొచ్చి కూర్చుంటాడు. ఆడొచ్చాడనడానికి గుర్తేంటి? దేవుడు ఆ బొమ్మ వెనకాలుంటే చేసే పనులు సమాజానికి మేలుకరంగా ఉంటాయి. అక్కడ దేవుడు లేడనడానికి గుర్తేంటి చెప్పిన? బూతు మాటలు, గంజాయిలు, సెదారం, రక్తపాతం, నరుక్కోడి ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుడుంటే ఇవి జరుగుతాయా? ఆడుంటే జరుగుతాయి. చెప్పండి, ఆడుంటే జరుగుతాయి ఇవన్నీ. దేవుడుంటే అబద్ధాలు ఉండవు, దేవుడుంటే అర్ధనగ్న నృత్యాలు ఉండవు, దేవుడుంటే పద్ధతి ఉంటుంది, దేవుడుంటే విలువలు ఉంటాయి. దేవుడి ప్లేస్ లో దేవుడుగా ఎవడో దయ్యంగా ఉంటే అక్కడ అన్ని చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి? నీచమైన ప్రతి కార్యక్రమం జరుగుతుంది. అదే గుర్తు. ఇంకా నేను ఎంతకన్నా డీటెయిల్గా అడగండి. అదే గుర్తు. అంటే ఇప్పుడు ఐగుప్తీలు ఎక్కువైపోయి వీటి యొక్క ఆరాధనలో ఎవరు పాల్గొంటారు తెలుసా? ఇశ్రాయేలు కూడా పాల్గొంటారు. అంతగా అన్నాడు దేవుడు, ఈ రాత్రికి తీర్పు తీరుస్తాను. ఐగుప్తీలకే కాదు ఇశ్రాయేలు కూడా తిరుగుతాయి. కానీ మీరు బతికి బట్ట కట్టాలంటే ఓ గొర్రె పిల్లని తెచ్చుకోండి. ఆ గొర్రె పిల్లని తెచ్చుకుని దాని వెనకాల మీరు దాక్కుంటే, రక్తం వెనకాల దాక్కుని దాని శరీరాన్ని మీరు బుధిస్తే బతుకుతారు. లేదా వాళ్ళతో పాటు మీ తొలి సంతానాన్ని కూడా తీసేస్తాను. ఇప్పుడు బాగా వినండి. ఈ సందర్భం మాకెందుకు చెప్తున్నామంటే రెండవ రాకడలో మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవబోతుంది, నేడో రేపో. అర్థమైతే ధన్యత. అంటే ఈ 12వ అధ్యాయంలో జరిగిందే రేపు జరగబోతుందంటే ఈ 12వ అధ్యాయంలో జరిగిందే రేపు జరగబోతుంది. 12 అధ్యాయులు అంటే బైబిల్ చరిత్ర ఎప్పుడు ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్ది,
మన దేవుడికి వచ్చిన గొప్పతనం ఏంటి చెప్పిన, ఆయన చెప్పకుండా ఏది చేయడు, ముందే చెబుతాడు. జరగబోయే వాటిని దృష్టాంతాలుగా ముందే కొన్ని రాయించి పెడతాడు, గుర్తుపెట్టుకో. అంటే 12వ అధ్యాయంలో జరిగిందే రేపు జరగబోతుందంటే ఎస్ అదే జరగబోతుంది. అంటే ఎలా జరగబోతుంది? ఒకప్పుడు ఐగుప్తీయులు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు పరిసర ప్రాంతాల్లో ఉండేవి. ఒకప్పుడు ఐగుప్తి ఇలాంటి ఆరాధనకి పెట్టింది పేరు. ఇప్పుడు ప్రపంచమంతా ఏమైంది చెప్పండి? మొత్తం ఐగుప్తి అయింది. ఒకప్పుడు బాగుండండి, ఒకప్పుడు ఐగుప్తిలో ఉంటే ఇప్పుడు ప్రపంచమంతా ఐగుప్తి. అందుకే చూడండి, బైబిల్ కంపేర్ చేస్తుంది. ఐగుప్తి దేనికి గుర్తో తెలుసా? లోకానికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తో తెలుసా? సంఘానికి గుర్తు. కానాను దేనికి గుర్తో తెలుసా? పరలోకానికి గుర్తు. అంటే ఆ జరిగిన సంగతులే రేపు జరగబోతున్నాయి. ఇప్పుడు ఐగుప్తి లోకమైతే లోకమంతా ఇలాంటి నీచమైన కార్యాలతో నిండిపోయిందా లేదా? ఒక్కొక్క దిక్కున దయ్యంగాడు ఒక్కొక్కలా పనిచేస్తున్నాడు లేదా? ఆడికుండే బుద్ధి ఏంటి చెప్పన? ఆడికి ఆరాధనలు అందుకోవడం అంటే చాలా ఇష్టం. ఆరాధన కావాలి ఆడికి. ఆరాధన అంటే ఆడికి మొక్కాలి. ఆదామవ్వల దగ్గరికి ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఆడు మొట్టమొదట వాళ్ళతో పలికిన మాట ఏంటో తెలుసా? అవి తినేంటి మీరు దేవతలు అయిపోతారన్నాడు. అంటే వీడికి ఎంతసేపు ఏమైపోవాలనిపించిడికి? దేవుడైపోవాలి. రెండవది, వాడు దేవుడైపోవాలన్న పిచ్చాడుకుంది కనుక కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు. ఆ మహనీయుడు సత్శరీరుడిగా ఇలలోకి వస్తే ఆ ఇలలోకి వచ్చిన దేవుణ్ణే ఏమన్నాడు చెప్పండి? నాకు మొక్కు, ఇది ఇస్తాను అంటే దేవుడి చేతే మొక్కించుకోవాలనుకున్నాడంటే వీడికి ఎంత పిచ్చండి. వీడికి దేవుడి పిచ్చి ఎవరికి చెప్పండి? దేవుడు అయిపోవాలని. అంతగా చూడండి, ఆ దశలోనిక పత్రికలు అంటాడు, ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి, అది గవర్నమెంట్లోకైనా ఆకారంలోకైనా మనుషుల్లోకైనా వాడు దూరు కూర్చుని దేవుడి ప్లేస్లో కూర్చుని ఆరాధనలు అందుకోవడం అంటే ఆడికి చాలా ఇష్టం అంట. ఎవడికి? దయ్యంగాడికి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడెక్కడ ఎలాంటి ఆరాధనలు జరుగుతున్నా అక్కడ నీచమైన కార్యాలు జరిగితే దాని వెనకాల ఎవడున్నట్టు? ఇప్పుడు చెప్పండి, జరుగుతున్నవన్నీ మీరు గుర్తుపట్టండి. ఎక్కడ చూడండి ఇవి ఎక్కువైపోయినాయి లేదా? ఆడు ఈ లోకాన్ని ఆవహించాడు. అందుకే దేవుడు గలతీకి పత్రిక రాస్తూ గలతీల్లో ఏ పదం వాడు చూడండి ఒకసారి, త్వరగా ముగించేద్దాం. మొదటి అధ్యాయం గలతీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి, ఏ కాలం అంట చెప్పండి? ఇది ఏ కాలం అంట? ఇది నిజంగా దుష్టకాలమో కాదో కొన్ని వార్తలు చెప్తాను వినండి. జస్ట్ 2-3 వార్తలు. భార్యనట ఆడెవడో 75 మొక్కలు నరికాడట. అది ఏమన్నా మేకండి నరకడానికి? భార్యని 75 మొక్కలు నరికాడు నడుతున్నాను. ఎవరికైనా ఇక్కడ చేయి తగి రక్తం అలా వణికితేనే మన గుండె నీరైపోద్ది. కౌగిట్లో పడుకున్న భార్యని 75 మొక్కలు ఈడు నరికాడంటే ఈడు మనిషా దుష్టుడా చెప్పండి? మృగమాడు. ఆవిడ అతగాడు తన భార్యని 75 మొక్కలు నరికితే ఏలూరు దగ్గర ఒక ఆవిడ 15 మొక్కలు నరికింది భర్తని. ఇంకా సరిపోలేదని మన ఇంద్రపాలెం ఇక్కడ కాకినాడలో ఆ లాయని శవాన్ని నరికేసి వాసన వచ్చేద్దని మొక్కలు ఉడకబెడేసిందంట. నేను అడుగుతున్నాను చెప్పండి, ఇది ఏ కాలము? దుష్టుల కాలము, దుష్టకాలం. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఊరికి ఒకడో ఇద్దరు ఉండేవారు దుష్టులు, ఇప్పుడు ఊరందరూ దుష్టులే. ఏమైపోయిందంటే దుష్టులు. ఒక సినిమాలు బాగున్నాయా? ఒక న్యూస్ పేపర్ బాగుందా? ఒక న్యూస్ ఛానల్ బాగుందా? మీరు చూడండి, ఆ దుష్టుడు ఈ ప్రపంచానికి పట్టాడు అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలండి? వద్దే మగపిల్లలతో అలా తిరక్కే తప్పే, అలా వెళితే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అవ్వడం కష్టమని వయసు వచ్చిన ఆడపిల్లకి వాళ్ళ అమ్మ జాగ్రత్తలు చెప్పిందని వాళ్ళ అమ్మకు సున్ని వేసి బిగించి చంపేసింది వయసులో ఉన్న ఆడపిల్ల. ఇది ఏ కాలం చెప్పండి? ప్రేమించిన ప్రియుడికి పురుగుల మందు కలిపేశారు. ప్రియురాలను తీసుకెళ్లి ఉరేసి చంపేశారు. ప్రియురాలు అడిగిందనట, తోటి విద్యార్థిని ప్రియురాలు అడిగిందని ఆడు నన్ను నువ్వే కాదు ప్రేమించేది, ఆడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాదనట. ఆడు గుండె నాకు కావాలందట ఈ ప్రియురాలు. ఆడు గుండె నాకు కావాలన్నదండి. ఈడెళ్ళి ఆడికి ముందటి ఇలాంతా ఇంటర్మీడియట్ కూరగాయలండి ఆ మందు పట్టించి ఆడు గుండెకాయ కోసి ఆ గుండెకాయ ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టి బేబీ లైక్ చేయి షేర్ చేయి అన్నాడంట. నడుతుంది. మనుషులు అడుగుతున్నారు, మనుషులను కోసేసుకోవడం ఏంటి? మనుషులను చంపేయడం ఏంటి? ముక్కలు కోసేయడం ఏంటి? భయం ఏంట్లేదు?
ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారని చదువుకునే వాళ్ళు ఇప్పుడు మన ఈదో నరుక్కుంటున్నాం. ఒకప్పుడు ఎక్కడో మానభంగాలు జరిగాయని చదువుకునే వాళ్ళు ఇప్పుడు మన ఇంటి ముందు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో భయంకరమైన వార్తలు ఇప్పుడు మన ఊర్లో జరుగుతున్నాయి. కాలం ఏమయ్యింది? మంచి కాలం పోయింది. చెప్పండి. దుష్టుడు ఐగుప్తికి పట్టినట్టు దుష్టకాలం వచ్చింది. ఈ దుష్టకాలం పోయి మంచి కాలం రావాలి అంటే ఐగుప్తిలో దేవతల సంగతి అంటే దయ్యాల సంగతి తేల్చిన దేవుడే మళ్ళీ ప్రపంచం బాగుపడి ఒక నూతన యుగం ప్రారంభం అవ్వాలి అంటే మళ్ళీ రెండవ రాకల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు తన వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘాల మీద ఎందుకు రాబోతారో తెలుసా? ఐగుప్తిలో దేవతల సంగతి తేల్చిన దేవుడే మళ్ళీ దయ్యాల దేవతల సంగతి తేల్చడానికి రెండవ రాకల్లో రాబోతున్నాడు. మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది. అంటే అక్కడ జరిగిన సీన్ సేమ్ రిపీట్ అవబోతుంది. ఐగుప్తిలో ఆ సంగతి తెలిసిన దేవుడే మళ్ళీ ప్రపంచానికి పెట్టిన దయ్యాల సంగతి తేల్చడానికి వస్తాడు. అంటే ఇవి నమ్ముతున్నవి చదువు లేని వాళ్ళు కాదు, ఇవి నమ్ముతున్నవి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా దయ్యాల మూఢనమ్మకాల పూజా కార్యక్రమాలని నమ్ముతున్నారా లేదా చెప్పండి. వాళ్ళెవరో ఇద్దరు ఎంఆర్ఓలు, నేను ముగిస్తున్నాను, ఇద్దరు ఎంఆర్ఓలు వయసుకు వచ్చిన కూతుర్ని, గ్రూప్ చదువుతున్న కూతుర్ని వాళ్ళ మూఢనమ్మకాలు నమ్మి పూజా కార్యక్రమంలో కూర్చోబెట్టి ఆ పూజా సింబల్ వాళ్ళ నోట్లో గుద్దేసి వాళ్ళ నగ్నంగా కూర్చోబెట్టి ఆ జిమ్ చేసే టెంపుల్ తీసి వాళ్ళ నోట్లో గుద్దేసి ఆ ఇద్దరు కూతుర్ని, వయసుకు వచ్చిన కూతుర్ని చంపేశారు. ఎందుకు చంపేశారంటే దేవత అడిగిందంట. ఈ పని చేసింది ఎవరంట? చదువు లేని ఎల్లయ్య పొల్లయ్య కాదు. ఎవరు చేసింది చెప్పండి? మండల స్థాయి అధికారి చేసినట్టే ఇంకేమనాలి? మండల స్థాయి అధికారి, ఎంఆర్ఓ, తహసీల్దార్ ఆయనే చేసినట్టే ఇంకేమనాలి చెప్పండి. ఇంకా చెప్తాను వినండి, ఇలాంటివి నమ్ముతున్న చిన్న చిన్నోళ్ళు కాదు, ఎంఏబిఏ చదివే డాక్టర్ పోయి సెట్కి దండం పెడుతున్నట్టు ఇంకేమనాలి చెప్పండి. అరే ఇంజనీరింగ్ చదివాడు పోయి రాయికి దండం పెడుతున్నా నడుతున్నాను. ఇది ఏమనాలి? చదువులు ఏమయ్యాయి? లాజిక్ ఏమైంది? మనుష్యుడికి అన్నీ తెలుస్తాయి కానీ దేవుడి విషయంకి వచ్చేసరికి ఆడు మాత్రం గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఆడు యుగ సంబంధమైన దేవత. ఆడు దేవుడిని తెలుసుకోనివ్వడు, క్రీస్తు వెలుగు ప్రకాశింపనివ్వడు. వాడు చేసే భయంకరమైన పని ఏంటో తెలుసా? సత్యం వైపుకి మనిషిని తిరగడు. మనిషిని మూఢనమ్మకాలు ముంచి చివరికి ఒకరినొకరు చంపుకునేలా చేస్తారు. లక్నో ప్రధానమంత్రి గారి యొక్క రాష్ట్రానికి రాజధాని ఉత్తరప్రదేశ్ ఉన్న లక్నోలో మొన్న మధ్య జరిగింది ఏంటో తెలుసా? లంకి బిందులు దొరుకుతాయన్నారని వయసులో ఉన్న పిల్లలకట్ట పిల్లను చంపేసి ఈ కాలుకు 6 మేకులు, ఈ కారుకు 6 మేకులు వేసి కప్పెట్టేశారు. ఎందుకు అలా కప్పెట్టేశారని అడిగితే పోలీసు దర్యాప్తులో తేలింది తెలుసా? లంకి బిందులు దొరుకుతాయన్నారంట. మీకు అర్థమవుతుందా? హైదరాబాద్ మూసీ నదిలో వయసుకు వచ్చిన ఒక ఆడపిల్లని, మగపిల్లని తలకాయలు నరికి ఆ తలకాయలు తెచ్చి ముగ్గులో కూర్చోబెట్టి ఆ ముగ్గులో పూజలు చేశారు. ఎందుకు పూజలు చేశారని అడిగితే దర్యాప్తులో తేలింది ఏంటో తెలుసా? మళ్ళీ లంకి బిందులు దొరుకుతాయి అన్నారు. ఇలా బొంద దొరుకుతాయి లంకి బిందులు. ఇలాంటివి నమ్ముతున్నారు ఇంత యుగంలో. నేను కొన్ని పేర్లు చెప్పకూడదు, అయినా నేను చెప్తాను జరుగుతున్న విషయాలు. కొన్ని రాజకీయ పార్టీలు గెలవాలని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు నరబలేయడానికి కూడా రెడీ అయ్యారంటే మీరు నమ్మగలరా? ఏంటి ప్రభుత్వాలు ఏమనుకుంటున్నారు? బైబిల్ చెప్తున్న మాటలు ఏవి ఒట్టివి కథ పెట్టుకోండి. ఇది ఒక దుష్ట యుగం. యూట్యూబ్ బాలేదు, సోషల్ మీడియా బాలేదు, మీరు న్యూస్ మీడియా బాలేదు, ప్రింట్ మీడియా బాలేదు. మీరు ఎక్కడ చూడండి మనుషులకు ఒక పత్రం ఉన్నాయా? ఇప్పుడు ఉన్న స్టైల్ ఏంటో తెలుసా? ఎంత బోల్డ్గా బూతులు మాట్లాడితే అంత ఫ్యాషన్ ఇప్పుడు, ఎంత వల్లిప్పు చూపించుకుంటే అంత రీల్స్లో లైక్లు ఇప్పుడు కాదు. పచ్చి బూతులు మాట్లాడితే ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు కాదు. చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు మానవ దృష్టిలో గొప్పవి అయిపోయినాయి లేదా? నరులు చెడుతనం ఇప్పుడు గొప్పది అయిపోయిందా లేదా? ఇదంతా ఏ కాలం అంటే దేవుడు అన్న ఇది పోయే కాలానికి దగ్గర కాలం, ఇది దుష్ట కాలం. ఐగుప్తులో ఏం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం, మనుషులు ఇలా తయారవడానికి కారణం ఆడు పట్టాడు. చదువుకున్న వాళ్ళు ఒకలా పాడు చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు ఒకలా పాడు చేస్తున్నారు, భక్తిని నమ్మిన వాళ్ళని ఒకలా పాడు చేస్తున్నాడు. ఎవరిని ఎలా పాడు చేయాలో ఆడికి బాగా తెలుసు. ఆడికి అసలు విషయం తెలియనివాడు కానీ దేవుడి పేరు మీద ఏదో ఒక నమ్మకం మీద జనాల్ని వాడు పాడు చేస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్తాడు, ఒక పక్క సత్యం వినిపిస్తాడు, మరో పక్క మోసే లాంటి నాయకుల ద్వారా వర్తమానం వినిపిస్తాడు, ఇలాంటి సువార్త వినిపిస్తాడు. నమ్మిన వారు రక్షింపబడతారు. నమ్మకుండా ఇటు అటు ఉండి
మళ్ళీ అవి ఇవి నమ్ముతున్న వారిని దేవుడు అన్నాడు మట్టి కలిపేస్తాను అన్నాడు. గుర్తుపెట్టు. మన మందిర వార్షికోత్సవాలు జరిగిస్తున్న ఈ గడియల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ముందు సొసైటీలో ఏం జరుగుతాయంటే ఇదిగో ఇలాంటి నీచమైన చీకటి కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి మందిర వార్షికోత్సవాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ చీకటి ప్రజల్ని వెలుగు సంబంధమైన ఈ సహవాసంలోకి పిలవాలి. మనం ఈ మందిర వార్షికోత్సవం ఏడాది జరుగుతుంటే కొత్త మొఖాలు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అది వార్షికోత్సవం అంటే. నూతన ఆత్మలు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నూతన ఆత్మలతో సంఘము సిద్ధముగా ఉండాలి. నేడు రేపు వస్తాడు ఆయన. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈ దేవతో తీర్పిస్తాడు. మరి ఈ టైంలో మమ్మల్ని ఏం చేయమంటావంటే సూత్రం ఒకటే, ఇశ్రాయేలీయులు ఏం చేశారో చెప్పండి, మనం అదే చేయాలి. ముగించేస్తాను. ఏం చేశారు వాళ్ళు? ఓ గొర్రె పిల్లని తెచ్చుకుని 14 సాయంకాలం మందు ఆ గొర్రె పిల్లని ఎదించి పై కమ్మికి అడ్డు కమ్మికి రక్తాన్ని పూసి ఆ గొర్రె పిల్ల శరీరాన్ని తిన్నారు. సేమ్ మనం అదే చెయ్యాలి, కొంచెం ప్యాటర్న్ మారిందంతే. సేమ్ మనం అదే చేయాలని. మనం ఏం చేయాలి? 14వ తారీఖు సాయంకాలం మందు గొర్రె పిల్లని తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన గొర్రె పిల్ల మీ పెరట్లో ఉన్న గొర్రె పిల్ల కాదు, మీ మందలో ఉన్న మేక పిల్ల కాదు. మనకున్న గొర్రె పిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని తెచ్చుకో. ఆ గొర్రె పిల్ల యొక్క చరిత్ర మీరు చదవండి. ఆయన 14వ తారీఖు సాయంకాలం మంది చనిపోయాడు. అంటే పస్కా టైంలో చనిపోయాడు. 9 గంటలకు సిలివేశారు. 12 గంటలకి చీకటి పడింది. 3 గంటలకి చెప్పండి చనిపోయాడు. 3 గంటలకి ఎందుకు చనిపోయాడంటే 12వ అధ్యాయం ప్రకారం పస్కా బలి పశువు ఎప్పుడు చచ్చిపోవాలి? సాయంకాలం 3 గంటలకే చనిపోవాలి. అందుకే ఆయన 3 గంటలకు చనిపోయాడు. రెండవది, నిర్దోషమైన గొర్రెపిల్ల. నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల మీరు చూడండి, మచ్చ డాగు ఏ పాపం లేనంటే ఆ రోజుల్లో వ్యాధి లేని గొర్రెపిల్ల కావాలి. పిలాతు ఏ రోజు కలిసి ఆ గవర్నమెంట్ యేసుప్రభు కోసం ఏమన్నా తెలుసా? ఈయన నిర్దోషి, ఈయన అందు ఏ దోషం లేదు, నిజమైన లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండవది, ఆ గొర్రెపిల్ల యొక్క పస్కా బలి పశువు యొక్క గొర్రెపిల్ల యొక్క ఎముక ఎరగకూడదు అన్నాడు. అందుకే చూడండి, కుడి వైపు ఉన్న దొంగ కాళ్ళు ఎరగొడతారు, ఎడం వైపు ఉన్న దొంగ కాళ్ళు ఎరగొడతారు, కానీ ఎవరి కాళ్ళు ఎరగొట్టరు. ఎందుకు తెలిసి? నిజమైన పస్కా గొర్రె పిల్ల కనుక. ఇప్పుడు చెప్పండి, రెండవ రాకడలో ఎవరు బతుకుతారంటే, ఎవరు బతుకుతారు చెప్పనా? ఎవరైతే ఆయన శరీరాన్ని బుధిస్తారో, ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరిస్తారో వాళ్ళ బతుకుతారు. అంటే మీకు అర్థమైపోవాలి, రెండవ రాకడలో ఎవరు బతుకుతారంటే బాప్తిజాలు తీసుకుని ఎవరైతే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారో వాళ్ళ బతుకుతారు. ఇంకా ఎవరైతే ఇక్కడ బాప్టిజాలు తీసుకోకుండా సోగ్గా తిరుగుతున్నారో నీకు సంబరం ఉంది, రెడీగా ఉండండి. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరేమనుకుంటే అనుకోండి, మేము మందిరానికి వచ్చాం వాక్యం ఏమన్నా తర్వాత మీ ముత్తాత కూడా మిమ్మల్ని కాపాడు. మీరు చెయ్యాల్సిన పని ఒకటే, మీరు పక్కాగా గొర్రె పిల్ల శరీరాన్ని ఎరవాలి, రక్తం వెనకాలకి మీరు రావాలి. అది జరగాలంటే బాప్టిజం తీసుకోవాలి. మేము ఇంకా బాప్టిజం తీసుకోమంటే రాకడ గడియలు దగ్గరలోనే ఉన్నాయి. బైబిల్ పండితుల అంచనా ప్రకారం మెజారిటీ ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. ఇక నెరవేరవలసిన ఏమీ లేవు. ఇశ్రాయేలు గొడవలు యెరూషలేము గొడవలు చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇశ్రాయేలు పోగవుతున్నారు, అన్ని జనులు తిరగబడుతున్నారు. ఇవన్నీ ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఈ నెరవేర్పు చూస్తే మెస్సయ్య, వాళ్ళ దృష్టిలో మెస్సయ్య, మన దృష్టిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక నేడో రేపో త్వరలోనే వచ్చేసే గడియలు దగ్గర అయిపోయాయి. నాకు తెలిసిన అంచనా ప్రకారం, బైబిల్ పండితుల అంచనా ప్రకారం రాకడ మన తరంలోనే జరిగిపోయేలా ఉంది. ఇంకా నాకు సాంబార్లు ఉప్పు తక్కువైంది, నాకు కూర వేయలేదంటే నీ సంగతి నీ ముత్తాత గుర్తొచ్చేలాగా దేవుడు చూపిస్తాడు. రెడీగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్న తర్వాత రొట్టె సప్పగొందే ఒప్పగొందన్నావంటే నీ తొక్క తీస్తాడేమనుకుంటున్నావు? నువ్వు ప్రభురాత్రి భోజనంలో ఎందుకు పాల్గొని? బతికి బట్ట కట్టాలి. కూటం పెట్టుకున్నాడుగా, అక్కడ కూటం పెట్టుకున్నాడు. ఇక్కడ మనం పెట్టుకునే కూటం ఏంటో తెలుసా? ప్రభురాత్రి సంస్కరణ ఉద్యమం. గుర్తుపెట్టుకోండి. ఇందులో నీ కొడుకు ఉండాలి, నీ కూతురు ఉండాలి, నీ తండ్రి ఉండాలి, నీ తల్లి ఉండాలి, మీరందరూ ఉండాలి. ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం బతుకుతారు. ఎవరైతే ఉండరో ఇంకా నిర్లక్ష్యంగా ఉంటారో ఐగుప్తిలో జరిగినట్టే తొలి సంతానం లేచిపోతారు. ఆ రోజు ఐగుప్తిలో ఇంటికి ఒక శవం లెగిసింది, కానీ ఈరోజు ఇంటికి ఒక శవం కాదు,
ఊరే వల్లకడవు, దేశమే శవాల గుట్ట ఉంది. రాకడకి ఎవరు ఎత్తపడతారంటే గొర్రె పిల్ల శరీరాన్ని భుజించినోడు ఎత్తపడతారు. అందుకే ప్రభురాత్రి భోజనంలో ఈ రోజుకి మీకు సంస్కరణ ఉద్యమంలో మీకు పాలు పంపులు లేకపోతే ఈ రాత్రి మీరు నిర్ణయం తీసుకోండి, రాకడ సమీపమనే ఉంది. ప్రకటన గ్రంథం ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం ముగిస్తూ ఏమంటో తెలుసా? ఇదిగో చిన్న మంద పెండ్లి కుమార్తె, నేను త్వరగా వచ్చేస్తాడు. ఆయన సరిగ్గా నేడు రేపు వస్తే వివాహ మహోత్సవాన్ని తీసుకెళ్తాడు. ఆ వివాహ మహోత్సవాన్ని తీసుకెళ్లే సమయానికి ఐగుప్తీలు ఇశ్రాయేలు అటో కడిగి చేసినట్టు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఉంటే పూర్తిగా దేవుడు నమ్ముకొని మేము అటు ఇటు ఉంటామంటే దేవుడు అన్నాడు, వాళ్ళని క్షమించనన్న దేవుడు మనల్ని కూడా చెప్పండి క్షమించడు. మనకు ఒకే ఒక్క దిక్కు ఉంది, గొర్రె పిల్ల. మనకు ఒకే ఒక్క దిక్కు ఉంది, ఆయన రక్తము. ఆయన వైపు చూడండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడతారు. ఇంకా లేదని ఇటు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని ఆ బయటికి పోయి వేపనతో ముహూర్తం పెట్టించుకుంటే నీకు పెడతాడు ముహూర్తం. ఏమనుకుంటున్నావు? మానే ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే చాలా మంది ఇక్కడ లేపి నిలబడి మీ మొలలో మెడలో చెక్ చేస్తే మీ అందరికి లైసెన్సులు ఉంటాయి. లైసెన్స్ ఉంటాయి ఉండవా? తాయితులు అవే వద్దు, మానేయండి. నేను ఈ మాట అంటున్నాను, ఏమనుకోండి. ఇంకా నేను తప్పుగా అనుకోకుండా ఒకవేళ తప్పు అయి ఉంటే నన్ను తిట్టుకున్నా పర్లేదు, సరి చేసుకుంటా. ఆ సరి చేసుకునేది ఏంటి చెప్పనా? మనం అన్నీ అలాంటి బయటివే మార్చుకుంటున్నాం, కాకపోతే దేవుడి పేరు మీద చేస్తాం. హౌస్ ఓపెనింగ్ జరిగినప్పుడు గుర్తుపెట్టుకుని, హౌస్ ఓపెనింగ్ జరిగినప్పుడు ఆ బయట వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఆవుని తెచ్చుకుంటారు. ఆవుని ఆ ఇంట్లోకి తెచ్చుకుని ఆ 4 దిక్కులు తిప్పుకుని అలా తిప్పుతారు. 4 దిక్కులు ఎందుకు తిప్పుతారంటే వాళ్ళకి 4 దిక్కులకి 4 దేవతలు ఉంటాయి. ఈ సైన్యం ఆ సైన్యం దేవతలు. ఆ దేవతలను శాంతం చేయడానికి ఆ జంతువుని తిప్పుతారు. వాళ్ళ జంతువుని తిప్పి ఆ రెప్పని కట్టడం చేసి ఆ ఆవుని ఆవు పిల్లని అలా తిప్పుతారు. అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళకి సంబంధించి. వాళ్ళ మనం ఏం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మనోళ్ళు అది కాపీ కొట్టి ఏం చేస్తారంటే మనోళ్ళు ఆవుని తిప్పరు. చెప్పండి, పాస్టర్ గారిని తిప్పుతున్నారు. ఈ ప్రాక్టీస్ ఎక్కడ చెప్పండి? ఇది అన్యుల ఆచారం కదా, అది వాళ్ళకి తగున, అది వాళ్ళకి సంబంధించింది. నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు సంఘంకి వెళ్ళి దైవజనుడికి వెళ్ళి నట్టి ఇంట్లో నిలబడి అందరూ కలిసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అంతా శుభం జరుగుద్ది. ఈ 4 వైపులకి ఎంత తిరుగుతున్నారు? ఇశ్రాయేలు కూడా మనలాగే యెహోవానే మొక్కామన్నారు, కానీ ఆకారం ఏం పెట్టారు చెప్పండి? దోణ పెట్టారు. సేమ్ మనం అలాంటి పని చేస్తాం. దయచేసి మానేయండి. బైబిల్ ఏం చెప్పింది అదే చెయ్యండి. ఎందుకంటే రాకడ గడియ, ఈ రాకడ గడియ నేడో రేపు జరిగింది దుష్టకాలము. ఈ సమాజాన్ని ప్రేరేపిస్తున్నారు. అందుకే ఎఫెసీ పత్రికలో ఏమంటారంటే ప్రేరేపించు శక్తి. అదేమంటే చెప్పినా ఏం తప్పు కాదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. మన దేవుడు ప్రేమమయుడు, ఇక ఏమన్నా చేయంటాడు. దేవుడు ప్రేమమయుడు కాదు. ఎప్పటి వరకు ప్రేమమయుడు? ఆయన ఆజ్ఞలు దాటకుండా ఆయన పరిధులు నువ్వు ఉండి ఆ బౌండరీస్ నువ్వు మెయింటైన్ చేస్తే ఆయన ప్రేమమయుడు. ఆయన మాటను దాటేసినప్పుడు ఇంకా ప్రేమమయుడు అని ఏలాడితే రక్షించే దేవుడే నిన్ను చెప్పండి శిక్షిస్తాడేమనుకుంటున్నాం. అందుకే రాకడ సమీపంలో ఉంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం దగ్గరలోనే ఉంది. ఈ దేవాలయ మహోత్సవం చేసుకున్న మీ అందరికీ నేను మనవి చేస్తాను, బాప్టిజం లేని వారు బాప్టిజం పొందండి. కుటుంబాలుగా కూడుకోండి. రొట్టె ద్రాక్షం తీస్తున్న టైంలో నిర్లక్ష్యంగా తీసుకోండి, బాధ్యతతో భయంతో తీసుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దేవుడు కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమే నాకు తెలియదండి. సుదీర్ఘమైన వర్తమానంలో ఎన్నో నిగూఢమైన సత్యాలు ఉన్నాయి తండ్రి. రేపు ఏం జరగబోతుందో మాకు తెలియకుండా మీరేం మరుగు చేయలేదు దేవా. జరగబోయేదే మళ్ళీ జరగబోతుందని తండ్రి ముందుగానే దృష్టాంతాలకు కొన్ని సంగతులు పెట్టారు. మా బిడ్డలో మేము రక్షింపడాలంటే మాకు ఒకే ఒక దిక్కు తండ్రి. మేము బాప్టిజాలు పొందాల్సిందే, రొట్టె విరవాల్సిందే తండ్రి, పాలు పంపులు పొందాల్సిందే. ఇది ఎవరైతే చేయరో వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ బిడ్డలకు రక్షణ లేదు తండ్రి. మూఢనమ్మకాలు పూర్తిగా వదలాల్సిందే. దుష్టుడు పన్నాగం రకరకాలుగా ప్రేరేపిస్తుంది తండ్రి. వీటన్నిటి విషయంలో మేము బయటపడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిర్దోషమైన రక్తాన్ని, ఆయన శరీరాన్ని భుజించవలసిందే తండ్రి. నేడో రేపో వివాహ మహోత్సవంలో అడుగులు వేయబోతున్నాం తండ్రి. సంఘాన్ని పట్టుకోండి, దైవజనుల్ని పట్టుకోండి. ఆయన ఆరోగ్యాన్ని, దైవజనురాల వారి యొక్క ఆరోగ్యాన్ని తండ్రి, వారి కుటుంబాలను అందరినీ ఆదరించండి. సంఘంలో కానీ కుటుంబంలో కానీ తెలియని బాధలు ఏమన్నా ఉంటే తండ్రి వాటన్నిటి విషయంలో వారికి నెమ్మది కలగజేస్తారని కోరుతూ మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.